వెల్కమ్ టు ఆకేరు న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో పరిచయం అక్కర్లేని పేరు గాదె ఇన్నారెడ్డి. అది ఇన్నయ్య. ప్రేమగా అందరూ ఇన్నన్న అని పిలుచుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ధిక్కార స్వరానికి ప్రతీక. మావోయిస్టు ఉద్యమ నేపథ్యం, తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక సభ్యులు, భారత్ బచావో ఉద్యమ నేత గాదె ఇన్నన్న ఇప్పుడు మన ఆకేరు స్టూడియోలో ఉన్నారు. అన్నతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. ఎట్లున్నారన్న? బాగున్నా అన్న. ఇప్పుడు మన ఇంటర్వ్యూ మొదలు పెట్టే ముందు ఒక ప్రశ్న. ఎవరికి లేని ఒక గొప్ప అవకాశం మీకు అది కనపడుతుంది. వచ్చిన పిల్లలు దాదాపు ఎంతమంది మిమ్మల్ని రోజు డాడీ అని పిలుస్తారు? అంటే ఇప్పటివరకు మా ఇల్లు ఆశ్రమం ద్వారా, అంటే ఆశ్రమం కాదు, వాస్తవం కాదు, అది మా ఇల్లు. మా ఇల్లు మన ఇల్లు. ఇప్పుడు మీరు వచ్చినా మీదే ఇల్లు. అది ఒక్కరి ప్రాపర్టీ కాదు, నాది కాదు. అది నేను చాలా రిజిస్ట్రేషన్లో కూడా పొందుపరిచిన. పూర్వం వరంగల్ జిల్లా, ఇప్పుడు ప్రస్తుతం జనగామ జిల్లా. ఈ జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం జాఫర్గఢ్ మండలం పరిధిలోని ఒక రేగడ్ తండ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నది. అది 2006 సంవత్సరంలో మా స్వగ్రామైన సాగరంలో ప్రారంభించినాం. ఒక 8 నెలల లోపే అక్కడ తాత్కాలిక నిర్మాణం చేసుకొని అక్కడ షిఫ్ట్ అయినాం. అక్కడికి అప్పటి నుంచి కూడా అక్కడనే దాదాపు 32 మందితోటి ప్రారంభమైనటువంటి మా ఇల్లు ఇప్పుడు దాదాపు ఇప్పటివరకు సుమారు 1375 మంది దాకా ఆ ఆశ్రమంలో ఒక సంవత్సరం, 2 ఏళ్ళు, 5 ఏళ్ళు, 1375 మంది అదే వాళ్ళు ఆ విధంగా అక్కడ అన్నాడు. అక్కడ ఇక కేజీ నుంచి పీజీ వరకు, అంటే 1వ తరగతి నుంచి ఉన్నత చదువుల వరకు కూడా చదివిన వాళ్ళు అక్కడ ఉన్నారు. దాదాపుగా 5-6 రాష్ట్రాల వాళ్ళు అక్కడి నుంచి, వేరే నేపాల్ నుంచి ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తప్పిపోయి మన ఆశ్రమంలో ఉన్న వాళ్ళు కూడా ఉండే. అనేక కులాల వాళ్ళు, కొంతమంది అయితే అసలు కులం కూడా తెలియదు. అది ప్రధానంగా ఏర్పాటు చేసింది తల్లిదండ్రులు ఎవరో తెలియని వాళ్ళు, తల్లిదండ్రులకు దూరమైన వాళ్ళు, లేకపోతే తల్లిదండ్రులు వదిలిపెట్టిన వాళ్ళు, ఇట్లా అనేక రకాల వాళ్ళు సమాజంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అది ఏర్పాటు. అందుకనే వాళ్ళు అందరికీ మా ఇల్లు అనేది ఒకటి ఉంటుంది, ఒక అడ్రస్ అనేది ఉంటుంది. వీళ్ళు కూడా స్కూల్లోకి పోయినా, కాలేజీలోకి పోయినా, స్కూల్లోకి పోయినా, లేకపోతే బయటికి ఎక్కడికి పోయినా కానీ తిరిగి ఎక్కడికి పోతున్నావు అంటే మా ఇంటికి పోతున్నావు అని గర్వంగా, ధైర్యంగా చెప్పుకునే ఒక అర్హత వాళ్ళకి ఇవ్వాలి, ఒక వేదిక వాళ్ళకు ఉండాలి, ఒక ప్లాట్ఫామ్ ఉండాలి అనే దాంతో ఏర్పాటు చేసింది మా ఇల్లు అనే దాంట్లో. ఇంకొక విషయము, మీరు ఒక వ్యక్తిగా మీ పోరాటము, మీ మాట తీరు, మీ ఆచరణ చాలా ఒక మొండి మనిషి అనే పేరున్నది. దీని వెనుక నిజానికి ఇవేమీ అవసరం లేని ఒక సంపన్న కుటుంబం, ఒక భూస్వామ్య కుటుంబం. ఆ కుటుంబంలో పెరిగిన, చదువుకున్న మీరు అంటే ఈ ఆలోచన కానీ ఈ ఆచరణ కానీ ఎందుకు వచ్చిందంటారు? అంటే ప్రధానంగా నేను ఒక క్రిస్టియన్ కుటుంబంలో పుట్టడం, బైబిల్ని బాగా నేను చదవడం, అది ప్రాథమికంగా నాలో ఆ మానవ విలువలు అనేవి, మానవత్వం అనేది అది ప్రైమరీ స్టేజ్లోనే అక్కడ నాకు అబ్బింది కొంత. దాంతోపాటు కాలక్రమంలో కొంత సమాజాన్ని అర్థం చేసుకోవడము, సమాజంలో ఉన్న అంతరాలు అర్థం చేసుకోవడం. ఆ రోజున్న పీపుల్స్ వార్ పార్టీ గ్రామాలకు తరలండి అని ఒక పిలిపించి, నేను 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఇచ్చినప్పుడు, అంటే మా గ్రామంలో నేను కొంతవరకు చూసిన, మా గ్రామంలో అంత కఠినంగా, ఘోరంగా వివక్ష, అంత ఆధిపత్యం లేదు. కానీ కొన్ని గ్రామాలు పోయినప్పుడు, నేను ముఖ్యంగా నేను ఇటు గన్పూర్లో అప్పుడు ఏదో నాగపూర్ ప్యాసింజర్ ఇక్కడెక్కి అక్కడ దిగి, నేను గన్పూర్లో దిగి ఆ గ్రామాలు ఏది గూడూరు, సముద్రాల, ఇప్పగూడెం, విష్ణూరు, అదంతా గ్రామాలు చూసినప్పుడు చాలా నన్ను కదిలించినాయి. అంటే గ్రామాల్లో ఎంత వివక్ష ఉంది, ఎంత ఆధిపత్యం ఉన్నది, ఎంత దౌర్జన్యం ఉన్నది, ఎన్ని రకాలు ఈ 2 క్లాసుల పద్ధతి అనేది కానీ, లేకపోతే వాళ్ళు కొనుక్కొని కట్టుకున్న పంచ కూడా వాళ్ళు భరించలేని పరిస్థితి. అరే వాళ్ళ చెప్పులు వాళ్ళు కొనుక్కుంటారు. ఇప్పుడు చెప్పులు కుట్టేది వాళ్ళు, ఆ చెప్పులు కూడా వాళ్ళు వేసుకోవద్దు.
మళ్ళీ అంటు ముట్టు, ఈ బాయి కాడికి వీళ్ళే రావాలి, ఆ బాయి కాడికి వాళ్ళే రావాలి. ఇవన్నీ చూసినప్పుడు అసలు నిజంగా ఈ సమాజం భారత రాజ్యాంగం గొప్పదంటున్నాం, ప్రజాస్వామ్యం గొప్పదంటున్నాం, ఎన్నెన్నో చెప్తున్నాం, హిందూ మతం గొప్పదంటున్నాం, క్రైస్తవ మతం గొప్పదంటున్నాం, అన్ని మతాలు గొప్పవి అంటున్నాం. మరి మతాలు ఏం నేర్పుతున్నాయి? మానవత్వం లేని మతం మనం ఎక్కడ తీసుకుపోతున్నది? మానవ విలువలు లేని ప్రజాస్వామ్యము రాజ్యాంగం ఎక్కడ తీసుకుపోతున్నది? ఇవన్నీ చూసినప్పుడు నేను వాస్తవంగా చెప్పాలంటే నేను క్రిస్టియన్ ఫాదర్ కావాలనుకున్నా, ట్రైనింగ్ కూడా పోయినా. తర్వాత అదే అవకాశం కోల్పోయిన తర్వాత ఎయిర్ ఫోర్స్లో పోయి భారతదేశం కోసం నా జీవితాన్ని అర్పించాలనుకున్నా. ఎయిర్ ఫోర్స్లో పోయినా, సెలెక్ట్ అయినా. సరే మా ఫాదరు నన్ను అర్చించేసి నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తే, ఎందుకని తనకి ఇష్టం లేదు? ఇష్టం కాదు, మా ఇంట్లోనే మీరు ఇంతకుముందు అన్నట్టు భూస్వామ్య కుటుంబం ఒక 12 మంది సంవత్సర జీతగాళ్ళు అనేది అప్పుడు బాండెడ్ లేబర్ సిస్టమ్ అప్పుడు ఉండే. ఒక 40 మంది రోజువారీ కూలీలు ఉండే. ఎన్ని ఎకరాల భూమి ఉండే మీకు? 102 ఎకరాలు ఉండే. నేను కూడా గణపురం నియోజకవర్గంలో అప్పుడు సమితిలు, మండలాలు లేవు కదా, సమితిలో పెద్ద వాళ్ళు చెప్పబడుతుంది. నేను అనుకుంటా 5వ నెంబర్గా అనుకుంటా ట్రాక్టర్ కొన్నది. ఆ రోజుల్లోనే 1977లోనే మా ఇంట్లో ట్రాక్టర్ ఉన్నది. 12 మంది రోజు నెల సంవత్సరం జీతగాళ్ళు, రోజు 40 మంది కూలీలు. అరే వాళ్ళే 2 ఎకరాలు. అరే మనమే ఇంతమందికి జీతాలను పెట్టుకున్నాం, నువ్వేంద్ర పోయి జీతం చేసేదని. నాకు అప్పటికి ఇక్కడనే నేను సికేఎం కాలేజ్ చదువుతుంటే ఐస్ ఫ్యాక్టరీ ఉండే కదా అప్పుడు, మన లేబర్ కాలనీ పోయే దారిలో వెంకటరమణ థియేటర్ రాకుండా కాడ. అక్కడ నాకు ఒక్కనికి ఒక రూము, నాకు వంట మనిషి. ఓహో, మరి ఎంత పెద్ద భూస్వామికి ఆ మాత్రం ఉండాల్సిందే కదా. ఇక నేను ఏ కష్టం చేయొద్దు, ఏది ఉండొద్దని నాకు ఒక్కనికి ఒక రూమ్, ఎవరు ఉండొద్దు మళ్ళీ ఆ రూమ్లో, షేరింగ్ వద్దు. మరి తప్పవుతుంది. ఒక భూస్వామి కొడుకు ఆఫ్టర్ ఆల్ మిగతా వాళ్ళతో కుదరదేమో. మళ్ళీ ఒక వంట మనిషి. ఇప్పుడు నిత్యము గులాబీ నేత టీఆర్ఎస్ పార్టీని ఒక విధంగా విమర్శలు సంధించుకుంటూ ఉంటారు కదా. మరి ఈ గులాబీ పార్టీకి సంబంధించిన షర్ట్ మీరు ఎక్కువగా వేసుకుంటున్నారు, దీంట్లో ఏమైనా అంతరార్థం ఉందా? ఈ గులాబీ జెండా అనేది త్యాగాలకు ఒక ప్రతీకగా ఉంటుంది, అదేవిధంగా విజయానికి ప్రతీకగా ఉంటుంది. త్యాగానికి విజయానికి ప్రతీకగా ఉండేటువంటి జెండా రూపకల్పన చేయాలనేది ఒక అంశం. దాంతోపాటు ఈ 2 రంగులు 3 రంగులు ఉంటే మన తెలంగాణలో మారుమూల ప్రాంతాల్లో ఈ ఆదివాసీ గూడాల్లో కానీ ఎక్కడ పడితే అక్కడ మనము వాటిని ముద్రించుకోలేము, లేకపోతే వాటి అవకాశం ఉండదు. కాబట్టి ఏ దుకాణంలో పోయినా కానీ అరే గులాబీ రంగు బట్టీరా అంటే ఇస్తాడు. ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకొని వచ్చి కుట్టుకొని గుండెల్లో పెట్టుకోవడానికైనా చేతిలో పట్టుకోవడానికైనా ఇది ఉంటుందనే ఉద్దేశంతో, అంటే చాలా కన్వీనియంట్గా ఉంటుందనే ఉద్దేశంతో 2000 సంవత్సరంలో దీన్ని రూపకల్పన చేయడం జరిగింది. అప్పుడే తెలంగాణ రాష్ట్ర సమితి కూడా నామకరణం చేయడం జరిగింది. అప్పుడే ఆ రోజు అశోక్ తేజ గారు. మీరు గులాబీ పార్టీని వీడి చాలా సంవత్సరాలు అయింది కదా, మరి గులాబీ రంగును ఎందుకు వీడలేకపోతున్నారు? తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలతోటి ముడిపడి ఉన్నటువంటి జెండా ఇది. ఒక పార్టీకి కోసం కాదు, ఒక వ్యక్తి కోసం కాదు, లేకపోతే ఒక నాయకుని కోసం కాదు. ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజల జీవితాలతోటి, ఉద్యమ ఆకాంక్షలతోటి 53, 56, 69 త్యాగాలతో ముడిపడి ఉన్నది ఇది. కాబట్టి ఇదేదో ఒక్క టీఆర్ఎస్కు మాత్రమే పరిమితమైంది ఈ గులాబీ జెండా అనేది నేను అనుకోవడం లేదు. అంటే పార్టీలకు అతీతంగా అందరూ గులాబీ రంగు జెండాలు కానీ గులాబీ రంగు దుస్తులు కానీ ధరించవచ్చు అంటారా? ఇప్పుడు గులాబీ జెండా రెపరెపలాడుతున్నప్పుడు బీజేపీ వాళ్ళు పాల్గొన్నారు ఆ వేదిక మీద, కాంగ్రెస్ వాళ్ళు పాల్గొన్నారు. వాళ్ళు పార్టీ పరంగా వాళ్ళు ఏదున్నా కానీ తెలంగాణ రాష్ట్ర సాధన అనే ఒక వేదిక మీద వాళ్ళు ఐక్యంగా పాల్గొన్నప్పుడు, అక్కడ గులాబీ జెండాలు రెపరెపలాడినప్పుడు అందరు పాల్గొన్నారు కదా. అందుకనే మనం ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, ఈవెన్ ఎర్ర జెండా కూడా కమ్యూనిస్టులకు మాత్రమే పరిమితమైంది కాదు.
ఒక్క కార్మిక వర్గానికి మాత్రమే పరిమితమైంది కాదు. భారతదేశ శ్రామిక ప్రజలతోటి త్యాగాలతో కూడినది ఎర్రజెండా. ఇట్లనే ఇది తెలంగాణ విజయానికి, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకి ప్రతీకగా ఉండేది ఇది. మరి టీఆర్ఎస్ పోయింది, బీఆర్ఎస్ వచ్చింది, మరి ఎందుకు పెట్టుకున్నావు? టీఆర్ఎస్ పోయింది కదా, అది ఒకవేళ టీఆర్ఎస్దే అయితే మరి బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఉండొద్దు కదా. అంటే ఒక మాటలో చెప్పాలంటే కేవలం గులాబీ రంగు అనేది టీఆర్ఎస్ పార్టీకో బీఆర్ఎస్ పార్టీకో పరిమితమైంది కాదు, మీ తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఒక సంకేతంగా చూడాలంటారు. ఏదైతే విముక్తి కోరుకున్నామో, ఈ తెలంగాణ అభివృద్ధిని కోరుకున్నామో, తెలంగాణ అభివృద్ధి అంటే తెలంగాణ ఆత్మగౌరవం అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దాంట్లో ముడిపడి ఉన్నది. మనం తెలంగాణ ఉద్యమంలో బిచ్చగాళ్ళు మొదలుకొని కోటీశ్వర్ల దాకా ఉన్నటువంటి వాళ్ళందరూ జేఏసీలు పెట్టుకొని ఉద్యమాలు చేసిండ్రు, పోరాటాలు చేసిండ్రు అంటే ఒక్కరిదైనా ఎట్లా అంటాం మనం? తెలంగాణ ఉద్యమానికి సంబంధించింది మలిదశ ఉద్యమంలో కేసీఆర్ తెలంగాణ ఉద్యమ నినాదం ఎత్తుకోకముందే అంటే చాలా డేటా సేకరించారు. తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన దగాబడ్డ తెలంగాణ అనే ఒక పుస్తకము, ఒక మ్యాగజైన్ తీసిండ్రు. చాలా డేటా కూడా దాంట్లో కలెక్ట్ చేసిండ్రు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని మీకు ఎందుకు అనిపించింది? ఎవరన్నా ఇన్స్పిరేషన్ ఉండేనా, లేదా ఏదైనా ఒక సంఘటన మీకు ఏమైనా జరిగిందా? అంటే వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర సాధన అనేది మొదలు మాకు ఆ ఉద్దేశం లేకుండే. ప్రారంభంలో అంటే నేను పీపుల్స్ వార్ పార్టీ ఇచ్చిన బాధ్యతల్లో భాగంగా నేను రాయలసీమ ప్రాంతంలో పనిచేస్తున్నప్పుడు రాయలసీమ విద్యార్థి యోజన ఐక్య కార్యాచరణ కమిటీకి నేను బాధ్యునిగా అక్కడ ఉన్నప్పుడు రాయలసీమ ప్రాంత సమస్యలు ఏదైతే నెల్లూరు కానీ లేకపోతే ఆంధ్ర ప్రాంతం సంబంధించిన వాళ్ళు అక్కడ కృష్ణదేవరాయ యూనివర్సిటీ మీద కానీ వెంకటేశ్వర యూనివర్సిటీ మీద కానీ వాళ్ళ ఆధిపత్యం ఉండడం అనేది ఎక్కువగా ఉన్న కాలంలో ఆ పక్కనే ఉన్నటువంటి ఆ బార్డరు, కర్ణాటక బార్డర్ ఏదైతుందో అక్కడ అప్పటికి ఆంధ్ర వాళ్ళు బళ్ళారి లేకపోతే ఆ చిత్రదుర్గ అటు అంతా కూడా అక్కడ వాళ్ళు పాగా వేయడం. అటు చిత్తూరు జిల్లాకైతే మదనపల్లి, చిత్తూరు, పుత్తూరు ఆ ప్రాంతంలో, అక్కడ పీలేరు ఆ ప్రాంతాల్లో వాళ్ళు అక్కడి నుంచి నెట్టుకు రావడంతో ఇక్కడ ఎట్లయితే కోటి రత్నాల వీణ లేదో కోటి గాయాల వీణ ఎట్లయితే ఉందో అక్కడ కూడా రాయలసీమ రత్నాల సీమేం కాదు అది. అంటే అక్కడ ఒక ప్రత్యేక అస్తిత్వానికి సంబంధించిన బీజం పడిందంటారా? ఆ బీజంలో పాల్గొన్న కార్యక్రమంలో భాగంగా నాకు అప్పటికి రాయలసీమ కన్నీటి కాదా అని ఎంవి రమణారెడ్డి గారు రాసిన పుస్తకము, తర్వాత వాళ్ళ ఆ విద్యార్థుల డిమాండు, అక్కడ కూడా ఆ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు చాంద్ భాష ఇంకా 2-3 త్యాగాలు చేసిన అమరత్వం చెందిన వాళ్ళు, ఇవన్నీ నేను దగ్గరగా చూసిన అనుభవం ఉంది, దానికి నాయకత్వం వహించిన అనుభవం ఉంది. కాబట్టి అసమానతలు లేని సమాజం ఉండాలి ఒకటి, ఆధిపత్యం లేని సమాజం ఉండాలి. ఆధిపత్యంతో కూడిన సమాజం ఉన్నా, అసమానతలతో కూడిన సమాజం ఉన్నా కానీ ఈ రెండు సెల్ఫ్ రెస్పెక్ట్ని దెబ్బతీస్తాయి. అసలు తెలంగాణ అనేది మొత్తం భారతదేశంలో ఉన్న 530 సంస్థానాల్లో ఒక్క తెలంగాణ గడ్డ మాత్రమే ఇతర దేశాలకు అప్పులు ఇచ్చిన గడ్డ ఇది. అటువంటి గడ్డను పట్టుకొని నీ పేరు యాదగిరి, నీ ఊరు భువనగిరి, నీ వృత్తి గుండాగిరి అని సినిమాల్లో పెడుతుంటే ఎంత అవమానం, అవహేళన, ఎంత బాధ కలుగుతుంటుంది. నీకు ఇంగ్లీష్ రాదు, నీకు భాష రాదు. అంటే మీకు ప్రత్యేకంగా ఎక్కడైనా ఇట్లాంటి సందర్భం ఎదురైందా? తెలంగాణ ప్రాంతానికి చెందిన వాడిగా మీరు ఆ డిస్క్రిమినేషన్ ఏమైనా ఎదుర్కొన్నారు ఎప్పుడైనా? ప్రత్యేకంగా నాకు అటువంటి డిస్క్రిమినేషన్ ఏం లేదు. ఎందుకంటే నేను ఎప్పుడో నా కోసం నేను బతకడం అనేది నేను 8th క్లాస్లోనే వదులుకున్నా. ఎట్లా స్పష్టంగా? నేను ఇక్కడ పక్కనే ఉన్న సెయింట్ గాబ్రియల్ హై స్కూల్లో నేను చదువుతున్నప్పుడే ఆ రోజుల్లోనే ఎమర్జెన్సీ కాలం అది. ఈ కారు చీకట్లు ఎందుకున్నాయి, ఎమర్జెన్సీ అవసరం ఎందుకు వచ్చిందని అప్పుడు పడ్డ నాలో బీజం అయితే. నేను అందుకనే చెప్తుంటా, నేను పుట్టింది 62లోనైనా సామాజిక స్పృహతోటి, సామాజిక సోయితోటి నేను పుట్టింది మాత్రం 1974-75లోనే. మలిదశ ఉద్యమంలో ఈ డేటాకు సంబంధించిన అంశమే చాలా కీలకంగా మారింది. డేటా అది సామాన్య జనానికి కూడా, విద్యార్థుల్లో చాలామంది ఇంటలెక్చువల్స్లో ఈ డేటా అనేది ఒక విధంగా తెలంగాణ సోయిని, తెలంగాణ అవగాహనను కల్పించింది. వాటికి సంబంధించింది ఎట్లా మీరు సేకరించారు, ఎట్లా ఇబ్బంది పడ్డారు, ఎట్లా మీకు కలిసి వచ్చిండ్రు, మొదట్లో ఏమనేవాళ్ళు, ఆ విషయాలు చెప్పు. మొదటిగా నేను అన్ని లైబ్రరీల మీద ఆధారపడ్డా.
మా పక్కనే బ్రిటిష్ లైబ్రరీ కానీ, అంటే ఇప్పుడు అక్కడ సెక్రటరియట్ ముందు ఉండేది, అప్పుడు ఇప్పుడు లేదు. ఆ బ్రిటిష్ లైబ్రరీ కావచ్చు, యూనివర్సిటీ లైబ్రరీ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న లకడికాపుల్లో ఉన్న స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినది కావచ్చు. ఫస్ట్ నేను ప్రభుత్వ ముద్రణ చేసినటువంటి పుస్తకాల మీదనే ఆధారపడి, ఆ గణాంక వివరాల మీదనే ఆధారపడి ఏ ఇయర్లో అది స్టార్ట్ చేసిండ్రు? 96లో మొదలుపెట్టిన. ఓకే. 96లో మొదలుపెట్టి నేను ఇంకా ఒక పిచ్చోన్ లెక్క, అసలు ఏ పని చేయాలన్నా పిచ్చి లేస్తేనే పని చేయగలుగుతాం. పిచ్చి లేని లేవంది ఏ పని చేయలేము. పిచ్చోళ్ళని మనం అహేళన చేస్తాం, కానీ వాళ్ళు చేసే దాంట్లో కూడా ఒక అర్థం ఉంటుంది. అది అది మనం అర్థం చేసుకోవడం కష్టం అది. మిమ్మల్ని అట్లా అన్నారా? ఏంది అసలు ఇది ఇట్లా తిరుగుడేంది, ఈ లెక్కలేంది, ఈ డేటా ఏంది అని అట్లా అప్పుడు అన్నవాళ్ళు ఉన్నారు ఎవరైనా? ఫస్ట్ బయట వాళ్ళే కాదు, ఇంట్లోంచి కూడా మొదలవుతుంది. అరే నీకేమైందిరా, నీకు మంచిగా ఏదో బతకక ఇంత తెలివి ఉన్నది, ఆ కథ ఇంత మీ నాయన భూస్వామ్య కుటుంబం, నీకేమో ఆస్తులు లేవా? అప్పటికే హైదరాబాద్లోనే ఆ రోజుల్లోనే సుమారు 1 కోటి పైన ఉండే ఆస్తి కలిగిన ప్లాట్లు ఉన్నాయి. ఎకరాల కొద్ది భూమి కొన్నారు అప్పటికే. ఇవన్నీ ఉన్నాయి. నీకు నాన్న వాళ్ళు కొన్నారా? నాన్న కానీ అన్నదమ్ములు కానీ ఇక్కడ మాకు పండిన పంట ఆధారంగానే ఉండే. అప్పుడు ఏదో పోయినావు అయిపోయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇదేందిరా అని చాలా. ఇంకా అంతకంటే కూడా 99లో అమ్మాయి అప్పుడు 7th క్లాస్ 8th చదువుతున్నది, స్నేహ, ఆ పక్కన స్కూల్లో. అయితే మేము ఇది మొదలుపెట్టి అన్నీ చేస్తున్నప్పుడు డైరెక్ట్గా నా మీద ఏం చేయలేక, ఎందుకంటే మొండోని అని తెలుసు, పిచ్చోని మొండోని ఏం చేస్తారు, ఏం చేయలేరు, వదిలేయడమే. అమ్మాయి మీద పడ్డారు. అమ్మాయి మీద పడి ఆమె చదువుతున్న స్కూల్లో రెక్కీలు చేయడం, ఆ అమ్మాయిని ఏదో ఇది చేయాలని, కిడ్నాప్ చేయాలని ప్రయత్నాలు చేస్తే. ఎవరు చేస్తున్నారు ఇదంతా? ఏముంటారు మనకు శత్రువులు. అంటే పాపని ఎట్లా కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేసిండు. మాకు ఫోన్లు చేసి, అప్పుడు ల్యాండ్లైన్ ఫోన్లే కదా, ఫోన్ చేసి స్కూల్ నుంచి చేసినట్టు మీ అమ్మాయి స్కూల్లో లేదు అని చెప్తే, ఇక ఉంటుంది కదా ఇంట్లో గోల ఉంటుంది, అవన్నీ ఉంటారా, కిడ్నాప్ కాలేదనుకో అంత ధైర్యం కూడా చేయరు, వాళ్ళకి తెలుసు అప్పటికే నా చరిత్ర అంతా ఇవన్నీ అయినాయి కాబట్టి. ఆ పూర్వాశ్రమం పనిచేస్తుంది కదా, అది ఉండే. అయితే సరే ఇదన్నీ అయిన తర్వాత అందుకని మేము 9th 10th తెలంగాణ భూభాగంలోనే చదివిపియాలి. ఓకే. ఎక్కడైతే మీ శత్రువుగా భావించే ప్రాంతంలోనే అక్కడనే పెట్టి, మేము ఎప్పుడో 6 నెలలకు ఒకసారి పోయి వచ్చేది హాస్టల్లో పెట్టి, అంతే సేఫ్టీ కోసం. ఆ తర్వాత ఇప్పుడు మన దగాబడ్డ తెలంగాణకి సంబంధించిన క్వశ్చన్, మీరు ఎందుకు ఆ మ్యాగజైన్ పెట్టాలని, లేకుంటే దాన్ని ఏర్పాటు చేయాలని ఎట్లా అనుకున్నారు? అంటే ప్రధానంగా ఏంటంటే, ఎప్పుడు కూడా మనం ఏది మాట్లాడాలన్నా అంకెలతోటి ఆధారాలతోటి మాట్లాడాలి. అంకెలు లేకుండా ఆధారాలు లేకుండా మాట్లాడితే అది గాలివాటం అవుతుంది. అంకెలతోటి వ్యవసాయ రంగము, విద్యుత్ రంగము, విద్యా రంగము, వైద్య రంగము, సినిమా రంగము, పత్రికా రంగము, ప్రతి రంగాన్ని, ఈవెన్ ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు ఎవరిని వదిలిపెట్టలేదు. మనకి ఏదైతే హైకోర్టు ఉన్నదో, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చెప్తాం కదా మనం, దాంట్లో హైకోర్టు జడ్జిలు ఎంతమంది ఉన్నారు, అక్కడి నుంచి మొదలుకుంటే పత్రికా రంగ యజమానుల కాడి నుంచి మొదలుకుంటే మొత్తం డేటా అంతా తీసినాం. ఇప్పుడు ఆ కాపీలు ఉన్నాయా? ఉన్నాయి. ఆ రోజుల్లో మొట్టమొదటిసారి, అందుకని కాంగ్రెస్ వాళ్ళకు కూడా చెప్పుకొని చేత కాదు, మొట్టమొదటిసారి అసెంబ్లీలో పి జనార్దన్ రెడ్డి, కోదండ రెడ్డి ఇద్దరే అప్పుడు సిఎల్పి లీడరు, ఉప సభాపతి ఎవరైతే ఉన్నారో, ఫ్లోర్ లీడర్గా కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నారో జనార్దన్ రెడ్డి గారు దగాబడ్డ తెలంగాణ పుస్తకాన్ని పిజేఆర్ చూయించుకుంటూ మాట్లాడితే రూలింగ్ చేశారు. యనమల రామకృష్ణుడు స్పీకర్గా ఉండి, తర్వాత ప్రతిభాభారతి స్పీకర్గా ఉన్నప్పుడు రూలింగ్ చేశారు, తెలంగాణ పదాన్ని ఉచ్చరించొద్దు అని రూలింగ్ చేశారు. ఆ రోజుల్లో మీరు అన్నట్టు అంకెలతోటి, వాస్తవాలతోటి మనం మాట్లాడినాం కాబట్టి పునాది అంత గట్టిగా పడ్డది. అంకెలు మీకు ఈ కలిసి వచ్చే వాళ్ళలో ఎవరుండే ముఖ్యంగా ఈ డేటా సేకరణకు సంబంధించి కానీ, మ్యాగజైన్ పబ్లిషింగ్లో కానీ మీకు ప్రధానంగా వర్తమానం? నేను అనుకుంటా మీరు కూడా మరి అప్పుడు ఆ వర్తమానం ఆఫీస్లో ఏది ఖైరతాబాదు ఆ రైల్వే ట్రాక్ పక్కనే ఉండేది, అది గణేష్ విగ్రహం పెద్దది ఏదైతే పెడతారో దాని దగ్గర ఉండేది. నేను తిరిగి 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 సాయంత్రానికి ఆడికి వచ్చేది వర్తమానం ఆఫీస్కి. వచ్చిగా కూర్చొని ఆ వర్తమానం యాదన్న, తర్వాత మీలాంటి అనేక మంది జర్నలిస్ట్, అప్పుడు ప్రభంజన్ కూడా ఉన్నట్టున్నది, ప్రభంజన్ నాడు మీరంతా అప్పుడు ఉన్నట్టున్నది, రాజేష్ వీరందరూ ఉన్నట్టున్నది. అందరూ ఇక యాదన్న పాశవన్న సంగతి తెలుసు కదా, ఇక మిర్చీలు తెప్పించేది, తినేది, ముచ్చట పెట్టేది. ప్రధానంగా దీంట్లో
జర్నలిజం అనుభవం ఉన్న వాళ్ళు కొంత మేము మా భాష వేరు ఉంటుంది కాబట్టి జర ఆయన అన్ని సర్దిద్దేది చేసేది మీలాంటి వాళ్ళు అందరూ సహకరించారు. ఈ డిటిపి ఇతరత్ర దాంట్లో ఏమో శ్రీశైల్ రెడ్డి అని ఆయన అప్పటికి పౌరకులలో ఉన్నాడు, హెచ్ఆర్ఎఫ్లో కూడా ఉన్నాడు. వాళ్ళు ఇట్లా చాలా లిమిటెడే, చాలా లిమిటెడ్. అప్పుడు బ్రిటిష్ లైబ్రరీ ఇన్ఛార్జ్ మన తెలుగు ఉండే, నాకు పేరు మర్చిపోయినా, సుధాకర్ తెలంగాణ ఆంధ్ర తెలంగాణ తెలంగాణ ఆయన ఉండే, మంచి అవకాశం ఇచ్చేది. అట్లనే ఇప్పుడు ఇక్కడ మన బేగంపేటలో కూడా అది ఉంది కదా, అక్కడ కూడా పోయి ఉండేది, ఆస్కీకి పోయేది. ఏదో పెట్టలే. అట్లా ఆ రోజుల్లో బాగా దానికి సహకరించారు. తర్వాత మన రియల్ ఎస్టేట్ సంబంధించిన వాళ్ళు కూడా సహకరించుండేది, భూములకు సంబంధించి. విద్యాసాగర్ గారు అప్పుడు ఢిల్లీలో ఆయన సహాయ మంత్రిగా ఉండే, హోమ్ మినిస్టరు దాంట్లో ఉండేది. నాకు ఆయన చాలా డేటా ఇచ్చాడు. హైదరాబాద్ చుట్టూన్న భూములంతా డేటా, సుమారు 40-50 వేల ఎకరాల భూమి డేటా అంతా నాకు ఆయనే చెప్పాడు. అప్పుడు నాకు తెలిసింది, తెలంగాణ హైదరాబాద్ అంటే ఇంత పెద్ద చరిత్ర ఉందా అని. కేసీఆర్ ఎట్లా పరిచయమైనరు? కేసీఆర్తో కలిసి టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేయాలని ఎట్లా అనుకున్నారు? అంటే 99లో ఆయన మంత్రి పదవి ఇవ్వకుండా ఉన్న కాలంలో, డిప్యూటీ స్పీకర్గా ఉన్న కాలంలో, ఇప్పుడు నేను మెదక్ జిల్లా, ఎందుకంటే మొత్తం 10 జిల్లాల్లో అత్యంత ఎక్కువ నష్టపోయింది మెదక్ జిల్లా. సరే మిగతా జిల్లాలు కూడా నష్టపోవచ్చు, కానీ అన్ని రకాలుగా నష్టపోయింది మెదక్ జిల్లా. అట్లా నేను ఆ జిల్లాలో బాగా పనిచేస్తున్నప్పుడు ప్రతిరోజు వార్తా పేపర్లో ఆ ఐటెం లేకుండా ఉండపోయేది. అది చూసి పిలిచిండంటారా? పిలిచాడు. అప్పుడు ఎవరో మన ఇప్పుడు కేకే మహేందర్ రెడ్డి, తర్వాత భరత్, ఇట్లా వీళ్ళతోటి నన్ను ఫోన్ చేసి కలవనంటే నేను నెల రోజులు ఆలోచించిన, పోవాలన్నా వద్ద. ఎవరు ప్రతి ఒక్కరు వద్దనేది. నందిని సిద్ధారెడ్డి వద్దన్నాడు, ఇప్పుడు దేశపతి శ్రీనివాస్ వద్దన్నాడు, దేవి ప్రసాద్ వద్దన్నాడు. అప్పటికి నాకు బాగా ఎందుకు వద్దంటారు వీళ్ళు? మరి ఇక వాళ్ళకున్న ఆలోచన ఏంటంటే తెలంగాణ ఉద్యమాన్ని ఈ 72లో ఈ రాజకీయ నాయకులే ముంచిండ్రు, ఈ రాజకీయ నాయకుల జోలు మనం పోతే ఇది తెలంగాణ ఉద్యమం మునిగిపోద్ది అనేది బాగా అప్పుడున్న ఆలోచన. నాకు ఏమో ఉద్యమము రాజకీయము రెండు కలిపి వాకాన్ 2 lakhs అన్నట్టు జరిపితేనే ఇది వస్తుంది, లేకుంటే రాదు. ఎందుకంటే నేను అప్పటి కాశ్మీర్ చూస్తున్నా, కాశ్మీర్ మీద నేను అప్పుడు పుస్తకం రాసిన. బోడోల్యాండ్ చూసినాము, గూర్ఖాల్యాండ్ చూసినాము, మన తెలంగాణ విదర్భ ఉద్యమాలు చూసినాము. ఇవన్నీ చూసిన తర్వాత అప్పటికి మెల్లమెల్ల కొనసాగుతున్న క్రమంలో ఈ 3 రాష్ట్రాలు అయినాయి కదా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్. ఇవి అప్పుడప్పుడు జర రాష్ట్ర సాధన వైపు అడుగులు పడుతున్నాయి. ఏది వాజ్పేయి గారు నాయకత్వంలో ఉన్న అప్పుడు కేంద్ర ప్రభుత్వం అటు కొంత అడుగులు వేస్తున్నారు. అంటే రాజకీయ పార్లమెంటులో తీర్మానం జరుగుతుంది తప్ప మనం రాష్ట్రాలు ఏర్పడదు. 10,000 మంది చనిపో, 20,000 మంది చనిపో, ఎంత త్యాగాలు చెయ్యి, అది సాధ్యమయ్యే పని కాలేదు. కాబట్టి నాకు కూడా అనిపించింది, సరే వీళ్ళు ఎట్లా చెప్పేటోళ్ళు చెప్తారు, కొత్త ఏం కాదు, ఇది మామూలే, కానీ దీని ప్రక్రియ ఇట్లా జరగాల్సి ఉంటుందని నేను ఆలోచించుకొని వద్దంటున్నా. ఒక దశలో అయితే నువ్వు గనక చంద్రశేఖరరావుని కలిస్తే మళ్ళీ మా ఇళ్ళల్లో అడుగు పెట్టొద్దన్నారు వీళ్ళు. సరే ఇవన్నీ మామూలే, ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను నమ్మేది ఒకటే, సిద్ధాంతం ఎంత గొప్పదైనా, నీ లక్ష్యం ఎంత పవిత్రమైందైనా, నీ ఎత్తుగడలు పర్ఫెక్ట్గా లేకపోతే విజయాన్ని ముద్దాడలేవు. ఇది నేను నమ్మిన సిద్ధాంతం. వీళ్ళు చెప్పేయని చెప్తారు అనుకుంటూ మాట్లాడుకుంటూనే చేయాల్సిందంతా చేయాలనే ఆలోచనకు వచ్చిన కాబట్టి నేను ఒక నెల రోజుల తర్వాత పోయినా. ఇక శేఖరన్న మర్యాదలు ఎట్టుంటాయో తెలుసు కదా, ఇక చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. ఇక ఒక్కరోజు కనిపోతే వెల్కమ్, ఇక మామూలుగా ఉండదు అది. ఒక్కరోజు కనిపోతే 2 రోజులు ఆడనే ఉన్నా. ఇక దుస్తులు కూడా తెప్పించాను, ఏం పోడు అవసరం లేదు. అరే ఏం ఉత్తానే వచ్చినట్టే ఇవన్నీ. అప్పుడు ఇక్కడ ఉండే ఏ ఇయర్, ఏ నెల? 99 బషీర్బాగ్ ఇన్సిడెంట్ తర్వాత ఇక 2-3 రోజులు ఇంకా రాత్రి 3 రోజులు ముచ్చట్లు. మీరు కలిసిన తర్వాత కేసీఆర్ మీద మీకు నా అభిప్రాయం ఎట్లా, అంటే ఏం ఏర్పడింది? అంటే నేను అప్పుడు వెంటనే ఒక అభిప్రాయంకి రాలేదు. నేను 3 రోజులు మాట్లాడిన తర్వాత ఫస్ట్ ఇంట్రడక్షన్లో చెప్పుకున్నట్టు త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఉద్యమం నిర్మించాలి. కసి పట్టుదల ఉన్నోళ్ళతోటే
మనం ముందుకు పోగలుగుతాం. ఏ ఉద్యమం అయినా పిచ్చోడు అంటాం కదా, ఈ ఆయనకు కూడా ఒక కసి ఉంది, పట్టుదల ఉంది. ఎందుకు ఆయన మంత్రి పదవి ఇవ్వకపోవడం మామూలుగా భావించలే ఆయన, అసలు భయంకరమైన అవమానంగా భావించిండు ఆయన. అసలు నాకు చెప్పుకుంటూ ఎంత బాధపడ్డాడో, ఎంత ఆవేదన చెందిండో, ఎంత ఏడ్చిండో నేను కళ్ళారా చూసిన కాబట్టి ఓహో ఈ కన్నీళ్ళ వెనుక కసి ఉంటుంది. కానీ ఎందుకు ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదంటారు అప్పుడు ఆ కాలంలో చంద్రబాబు నాయుడు? ప్రధాన కారణం నేను అనుకోవడం, ఒకటి క్యాస్ట్ ఈక్వేషన్ అనుకో. అప్పుడు మన ఇక్కడి నుంచి ఆయన ఎవరు విజయరామారావు ఎక్స్ సిబిఐ ఉండే కదా, ఆయన కూడా గెలిచిండు, ఖైరతాబాద్ నుంచి గెలిచిండు. మరి వెలుమలోకి ఎన్ని ఇస్తారు? ఒకటే కదా, అదొక కారణం. రెండో కారణం ఏంటంటే ఇప్పుడు ఎట్లనైతే ఆయన ఫామ్ హౌస్లో ఉండేది, ప్రగతి భవన్లో ఉండేది, సెక్రటరేట్ రాపోయేది ఏ గుణం అయితే ఇప్పుడు ఉందో, ఈ గుణం ఆయనకు అప్పుడు కూడా ఉంది. అసలు నేను ఎప్పుడు నేను చెప్పేది ఒకటే చంద్రశేఖర్ రావు అనే వ్యక్తి వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు ఏదైతే ఉందో 3 దశల వ్యక్తిగా ఆయన చూడాలి. ఒకటి 1982 ముందున్న శేఖర్ అన్న, అప్పుడు చంద్రశేఖరరావు ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. శేఖర్ అన్న అని పిలుచుకునేది తల్లిదండ్రులు కానీ అక్కడ ఉన్నోళ్ళు కానీ. ఆయన యూత్ కాంగ్రెస్లో ఉన్న, ఎన్ఎస్యూలో ఉన్న, చదువుకున్నప్పుడైనా అందరూ శేఖర్ అన్న అనేది. సరిగా దానికి డిగ్రీలు చాలా ఉన్నాయి అనుకో. శేఖర్ అన్న ఫస్ట్, తర్వాత 82 నుంచి చంద్రశేఖరరావు, మూడవది 2001 నుంచి కేసీఆర్. ఈ 3 దశలు తెలిస్తే తప్ప కేసీఆర్ని అర్థం చేసుకోవడం కష్టం. 3 దశలు తెలిసిన ఏకైక వ్యక్తిగా మీరున్నారు. నేను సిద్దిపేట మొదలుకుంటే షామీర్పేట దాకా నడుచుకుంటే తిరిగితే ఎక్కడి పోయినా ఈయన గురించే కంప్లైంట్లు అనుకో, ఎక్కువ కంప్లైంటే ఉండేది అని చెప్పేది. ఓహో ఈయనలో ఏదో ఉంది శక్తి. కంప్లైంట్లు ఉంటే శక్తి ఉండేది. ఏం శక్తి ఉంటుంది? ఏదో చేస్తేనే కదా శక్తి ఉండేది. ఇప్పుడు కాయని చెట్టుకి ఎవడని రాలేస్తాడా? ఓకే, అంటే ఏదో ఒకటి చేస్తే తప్ప వాళ్ళు వారి మీద చర్చ ఉండదు. అంటే అది పాజిటివా నెగిటివ్ పక్కన పెడితే ఏదో ఒక శక్తి అయితే ఉంటుంది. శక్తి ఉందనేది గ్రహించిన ఫస్ట్ పరిచయం ద్వారా. నాకు పాత పరిచయం కాబట్టి, పాత తెలుసు కాబట్టి. తర్వాత ఏంది నెక్స్ట్? ఇప్పుడు మళ్ళీ నేను తర్వాత మళ్ళీ ఒక 15 రోజులకు 20 రోజుల తర్వాత మళ్ళీ ఇక ఫోన్లే ఇక. ఇప్పుడు నాలో శక్తి ఉందనే కదా ఆయన పిలిచింది. నా శక్తితో పాటు తెలంగాణ వాదం యొక్క శక్తి కూడా ఆయనకు తెలుసు. మరి పార్టీ ఏర్పాటు చేసేదాకా ఎట్లా పోయింది ఇద్దరు? ఇక మేము కలిసిన తర్వాత ఇక వదిలిపెట్టలే ఆయన. ఫస్ట్ ఎక్కడ 69లో మనం ఎందుకు ఫెయిల్ అయింది తెలంగాణ ఉద్యమం, అక్కడ మొదలు పెడితే. ఎందుకంటే ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ ఎక్కువ స్టడీ చేయాలి. తెలంగాణ వాదంలో బలం ఉందనేది అందరికీ తెలిసిపోయింది. కానీ ఫెయిల్ ఎందుకు అయింది అసలు? 53లో ఎందుకు అయింది? 56లో ఎందుకు అయింది? 53లోనే రాష్ట్రం కాదు ఇది. 56లో ఎందుకు కలవాల్సి వచ్చింది? ఈ కలిసిన తర్వాత 69లో ఎందుకు ఉద్యమం వచ్చింది? ఎందుకు ఫెయిల్ అయింది 72? ఎక్కువగా తెలంగాణ ఉద్యమం ఫెయిల్యూర్ నుంచి మీ ద్వారా కానీ మిగతా చాలామంది ద్వారా తెలుసుకున్నారు కదా. తర్వాత పార్టీ ఏర్పాటు చేసేటప్పుడు ఈ పార్టీ పేరు కానీ, పార్టీకి సంబంధించిన ఇందాక చెప్పినట్టు గులాబీ రంగు జెండాని, ఇట్లాంటి అంశాలని డిస్కస్ చేసిన తర్వాత మీరు చాలా కాలం ప్రయాణం చేసినారు. మీరు ఒక చాలా అత్యంత కీలకమైన వ్యక్తిగా, నాయకుడిగా ఉన్నారు. మరి ఒక్కసారిగా మీరు మళ్ళీ వెనక్కి రావడానికి, ఆయన నుంచి విడిపోవడానికి అంటే ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? అప్పుడైతే ప్రత్యేకమైన కారణాలు ఏం లేవు. కాకపోతే ఏంటంటే ఉద్యమము రాజకీయం రెండు వాకాన్ 2 లెగ్స్ అన్నట్టు సమపాలలో ముందుకు పోవాలని నా ఆలోచన. ఆయన 2 ఎంచుకున్నాడు. ఒకటేంటిది ఎన్నికలు, రెండవది ఏంటిది హోరెత్తించే సభలు, సమావేశాలు. ఈ 2 ఆయన ఎంచుకున్నాడు. ఎన్నికలు, సభలు అంతే. సరే స్ట్రాటజీ పరంగా అది కరెక్టే, స్ట్రాటజీ పరంగా ఇది కరెక్ట్. అయితే దీంట్లో ఏంటంటే ఎప్పుడు ఏది చేయాలనే కాడదాన్నేమో నా అభిప్రాయం ఒక రకంగా ఉండేది, ఆయన అభిప్రాయం ఒక రకంగా ఉంటే. సరే ఇప్పుడు నేను రోజు కీచులాడినట్టు ఆడ ఉండి ఆయన తక్కువ చేసినట్టు, ఆయనని హేళన చేసినట్టు ఉండొద్దు అనే దాంతో చాలా గౌరవంగానే నేను ఊకున్నా, ఆయనకు ఆయన ఉన్నాడు. కానీ ఇప్పటి వరకు కూడా నేను అనుకుంటాను టీఆర్ఎస్ పార్టీలో శాశ్వత సభ్యత్వం, నా సభ్యత్వం ఉందా లేదా అయితే నాకు తెలియదు. శాశ్వత సభ్యులా మీరు? అంతే కదా, ఫౌండర్ నేను. ఆయన అధ్యక్షునిగా చేసుకోవాల్సిన అవసరం లేదు, ఏముంటుంది ఆడ. ఆయన అధ్యక్షునిగా
ఆ వేదిక మీద ప్రతిపాదన చేసిందే మరి నేను. మన ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఇంకోటి మొట్టమొదటి కార్యాలయం జలదృశ్యం కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఇచ్చిన కార్యాలయం. ఇక్కడ ఆయన అధ్యక్షునిగా ఎంపిక చేసుకున్న తర్వాత కార్యాలయంలోకి పోయినాం. రిబ్బన్ కట్ చేసింది ఎవరు? కాదైంది ఆయనే. ఆయన నాకు ఆ సీజర్ ఇస్తే నేనే కట్ చేసిన. చరిత్ర అయితే కాదనిలేం కదా. ఆయన కాదంటాడా? కేసీఆర్ ఒకవేళ మీరు ఒక శాశ్వత సభ్యులుగా ఉన్నారు, పిలిచి 10 ఏళ్ళ తర్వాత అధికారం కోల్పోయినాం, దీని ఫెయిల్యూర్స్ డిస్కషన్ అదంతా చేసి మళ్ళీ కలిసి పనిచేద్దామంటే మీరు కలిసి కార్యాచరణ తీసుకునే అవకాశం ఉందా? ఇప్పుడు మీరు అన్నట్టు తప్పుల మీద సమీక్ష చేయడానికి, తప్పులను సరిదిద్దుకోవడానికి ఇప్పటికి కూడా నేను మీకు తెలుసు, నాకు తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చుకునే దాంట్లో భాగంగా ఉంటా. కానీ వ్యక్తులు నాకు శత్రువులు కాదు, పాలసీలు శత్రు. వ్యక్తులది ఏముంటుంది అన్న? ఇప్పుడు మొన్న కేఆర్ఎంబి విషయం వచ్చింది, చెప్పలేదా? చెప్పినాం కదా. కేఆర్ఎంబి విషయంలో మనకు శత్రువు ఎవరు? కేంద్రం. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది ప్రతిపక్ష పాత్రలో ఉన్నారు వాళ్ళు. గత ప్రభుత్వంలో చాలా తప్పులు చేసినారు, దాంట్లో ఏం అనుమానం, నాకైతే అనుమానం లేదు. సర్దిద్దుకుంటాను కనుక వాళ్ళు ముందుకు వస్తే ఎందుకు మాట్లాడడం, ఎందుకు చర్చించాం, ఎందుకు కలిసి పని చేయం? ఇప్పుడు వాళ్ళు కనుక కేఆర్ఎంబి విషయంలో చలో ఢిల్లీ అని నల్గొండ వేదికగా ప్రకటించిండు, అఖిలపక్షం ఢిల్లీ పోవాలన్నాడు. వాళ్ళు పిలిచినా పిలవకున్నా మేము ఢిల్లీ పోతాం, మాట్లాడతాం. కలిసిపోతారా, వేరుగా పోతారా? వేరుగా పోయినా కలిసి పని చేస్తాం. నేను మొన్న మీడియా అంతటి చెప్తున్నా, వాళ్ళు అప్పుడైతే ట్రైన్లు బుక్ చేసిండ్రు, ఫ్లైట్ బుక్ చేసిండ్రు. కానీ అయ్యా నాయన మా ఖర్చుతోటి మేము వస్తాం, లేదంటే మీరిద్దరు కలిసి మీరు నిర్ణయించుకోకపోతే మేము నిర్ణయిస్తాం, మీరు రాండి మాట్లాడదాం. 2.5 కోట్ల ప్రజలని తీవ్రమైన కన్నీళ్ళకు గురి చేసే, కటకటాల పాలు చేసే, నిర్నరవాలే భూమిగా చేసే కేఆర్ఎంబి విషయంలో కృష్ణా రిజర్వ్ మేనేజ్మెంట్ బోర్డు ఆంక్షలని భయంకరంగా ఉన్నాయి. కాబట్టి మనం ఆ ప్రాంతాన్ని, ఆ భూమిని, ఆ ప్రజల్ని కాపాడుకుందాం. ఈ గడ్డ చరిత్ర మామూలుది కాదు కదా. ఆ విషయంలో నేను ఎవరు పిలిచినా, పిలవకున్నా, అవమానపరిచినా, ఏలన చేసినా, ఇన్న వెనక ఎవడున్నాడు, ముందు ఎవడున్నాడు, నా వెనక ఎవరు లేడయా, నాలో పిచ్చి ఉన్నది, తెలంగాణ పిచ్చి ఉంది, నాలో ఆ పిచ్చి నేను చెప్తా. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గద్దె దిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇప్పుడున్న పాలనకు సంబంధించిన అంశాల్లో మీరు ఎట్లా చూస్తారు? ప్రజలకు సంబంధించిన ఏ మేలు జరుగుతున్నాయని, జరగబోయే అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? వాస్తవంగా చెప్పాలంటే గవర్నమెంట్ మారింది, గవర్నెన్స్ మొదలు కాలే. ఓకే, గవర్నమెంట్ మారినంత మాత్రాన గవర్నెన్స్ మారకపోతే ఆ గవర్నెన్స్ తెలంగాణ ఆకాంక్షల కోణంలో ప్రారంభం కాకపోతే, అందుకని ప్రతిసారి చెప్తున్నా, తెలంగాణ మట్టి వాసన, తెలంగాణ రక్తపు త్యాగాల వాసన తెలిసిన వాళ్ళే ఈ గడ్డను అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి ఈ ప్రజల యొక్క భవిష్యత్తు ముడిపడి ఉన్నది. అట్లా అడుగులు పడలేదంటారా? ఇంకా మొదలు కాలే. ఇప్పటిదాకా తీసుకున్న నిర్ణయాలు కానీ, అంటే సినీ అవార్డులు గద్దర్ పేరు పెట్టడం, గద్దర్ సంస్మరణ సభలకు ఏకంగా అధికారికంగా మంత్రులు హాజరు కావడం, ముఖ్యమంత్రి స్వయంగా హాజరు కావడం, ఆ తర్వాత మహిళలు బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేయడం, ఇట్లాంటి ఇంకా చాలా అంశాలు మొదలుపెట్టినట్టున్నారు కదా. ఇవేమీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే అవకాశాలు లేవంటారా? మామూలు ఒక ఉదాహరణగా చెప్తా. నేను ఆకలి 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 అని మొత్తుకుంటుంటే పాలకులనే వాళ్ళు వచ్చి నా మంచిగా నా పెదవులు కడిగి నన్ను ముద్దు పెట్టుకొని పోతే నా ఆకలి తీరినట్ట, నా బాధలు తీరినట్ట, నా కష్టాలు తీరినట్ట. అరే పెదవులు కడిగినా ముద్దు పెట్టుకుని ఇంకేం కావాలంటే, నా కడుపు గాలి తీంది వస్తుంటే అది కాదు ఇప్పుడు కావాల్సింది. అది కాదు, ఏం కావాలంట? మాటల గారడి వద్దు, ఆచరణ. రేవంత్ రెడ్డి మాటల గారడి లాగానే ఉందంటారా? అంటే నేను అనేది ఇంకా గవర్నెన్స్ మొదలు కాలే. ఇప్పుడు 2 నెలల్లో మనం ఏం డిసైడ్ చేయలేం. అందుకనే మన పెద్దల ఊర్లలో మీకు మాకు తెలుసు, మనందరం పక్క గ్రామాలే. బిడ్డ మాటలు కోటలు దాటినా కాలు గడప దాటకపోతే దేనికి పనికి రావు బిడ్డ అంటారు. మాటలతోటి ఏమవుతుంది? మాటలతోటి కాదు కదా, ఆచరణ ముఖ్యం. కాంగ్రెస్ పార్టీ మాటలు కోటలు దాటుతున్నాయా మరి?
దాటితేనే కదా ప్రజలు 6 గ్యారంటీలని డిక్లరేషన్. ఈ వరంగల్లో కూడా రైతు డిక్లరేషన్ ఇక్కడనే చేసినట్టుంది, ఈ గడ్డ మీదనే చేసినట్టున్నది. అక్కడ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డిక్లరేషన్ చేసిండ్రు. సరే, ఇప్పుడు ప్రతిపక్షంగా వాళ్ళు చాలా మాట్లాడుతుంటారు, చాలా విమర్శిస్తుంటారు, అది పక్కన పెడదాం. తెలంగాణ వాదులుగా నేను ఉద్యమకారుడు అంటలేను, ఎందుకంటే నాకు ఉద్యమకారుడు అనాలంటే నాకు కూడా అవమానం అనిపిస్తుంది. ఎవడు పడితే వాడు ఉద్యమకారుడు అంటాడు. అందుకని నేనేమంటున్నా, అరే నాయన మేము తెలంగాణ వాదులమే, ఉద్యమకారులం కాదు. అందుకని ఈ తెలంగాణ వాదులతోటి చర్చలు చేయాలి వీళ్ళు. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఒక గ్యారెంటీ ఏంది, తెలంగాణ ఉద్యమకారులకి 250 గజాలు ఇస్తా అన్నారు. ఏది ఇప్పటి వరకు దాని మీద ఏంటిది చర్చ జరిగిందా? ఏం జరగలేదు కదా. గవర్నమెంట్ పరంగా వాటికి సంబంధించిన అంటే సమాచారాన్ని, ఉద్యమకారుల సమాచారాన్ని సేకరిస్తున్నట్లున్నది కదా. అసలు ఉద్యమకారుడు ఎవరు? ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని, నేను ఇప్పుడు యాంకర్ని, మీరు ఆన్సర్ చెప్పండి. ఉద్యమకారుడు అంటే ఎవరు? ఉద్యమకారుడు అనగానే తెలంగాణ ఉద్యమ సాధన కోసం అనేక రూపాల్లో పనిచేసిన వాళ్ళను చెప్తాం. అయితే ముఖ్యంగా దానికి ఒక గీటరాయిగా కేసులు ఉన్న వాళ్ళనే ఉద్యమకారులు అని చెప్తున్నారు. కేసులు మరి నిజంగానే చాలామందికి కేసులు లేకపోవచ్చు, అయినప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమ సాధనలో చాలామంది పనిచేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ సంగతి ఏందనేది ఒక ప్రశ్న ఉంది. సరే, మీరు కేసులు ఉన్నోళ్ళే అన్నారు. హరీష్ రావు మీద కేసులున్నాయి, కేసీఆర్ మీద కేసులున్నాయి, కేటీఆర్ మీద కేసులున్నాయి, కవితమ్మ మీద కేసులున్నాయి, ఇంకెవరెవరెవరో మీద ఉండి ఉంటాయి. ఇప్పుడు 250 గజాలు వాళ్ళకి ఇస్తారా? ఇవాళ ఈ ప్రభుత్వం చెప్పే సూత్రం ప్రకారం కేసులే ప్రామాణికం అయితే హరీష్ రావుకి 250 గజాలు ఇవ్వండి. మరి కేటీఆర్ కూడా 200, అంటే వాళ్ళకి ఏం తక్కువ, వాళ్ళకి భూమి లేదు, భూవ లేదు, ఆస్తులు లేవు, వ్యాపారాలు. మీరేం డైరెక్ట్ చేస్తున్నారు? మీ సలహా ఏంది? ప్రతిదాన్ని ఒక నిర్ణయానికి రావడానికి ఒక కమిటీ వేయాలి. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం కమిటీ వేయండి అని నాలాంటి వాడు అడుగుతున్నాడు, మీలాంటి వాళ్ళు కూడా అడుగుతా ఉన్నారు. ఇప్పుడు అన్ని మంత్రులే, అన్ని ఐఏఎస్లే, అన్ని ఐపీఎస్లే, మీరు ఎవరు డిసైడ్ చేయడం? మీరు ఎవరు అసలు? మరి సరే, ముఖ్యమంత్రిగా మీరు బాధ్యత నిర్వహిస్తారు, మిమ్మల్ని గౌరవిస్తాం. కానీ ప్రతి పనికి ఎవరు ఉంటారు కదా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేక రూపాల్లో, అనేక పద్ధతుల్లో మీరు చాలా కృషి చేశారు కదా. ఇప్పుడు గవర్నెన్స్ కూడా ప్రజలకు అనుకూలంగా ఉండేటట్టు, ప్రజలకు మేలు జరిగే విధంగా, ముఖ్యంగా ఇట్లాంటి విషయాలు చెప్పినప్పుడు తెలంగాణ ఉద్యమకారులకు ఎవరు ఉద్యమకారులు, ఎవరికి ఎలాంటి మేలు జరగాలనేది నిర్ణయించే అవకాశం ఉన్నప్పుడు మీరు రేవంత్ రెడ్డిని కలిసి ఇట్లాంటి సలహా ఇవ్వచ్చు కదా. మేమైతే చాలా తప్పనిసరి చెప్తున్నాము. ఇక ఆయన ముఖ్యమంత్రి కాబట్టి అప్పుడు కలిసినంత ఈజీగా ఇప్పుడు కలవలేము. సరే, ఆయన కూడా బిజీ షెడ్యూల్ ఉంటుంది, ఆయనకు టైం ఫ్యాక్ట్ ఉంటుంది, ఇతరత్రా ఉంటుంది. ఆయన ఎవరైతే సలహా, మీలాంటి వాళ్ళు కలవడానికి కూడా అట్లా అంత ఇబ్బంది ఉండే పరిస్థితి ఉన్నదంటారా? ఇప్పుడైతే ఉన్నది. మరి ఉన్నదా? ఉన్నది. ముఖ్యమంత్రి ఎవరు ఉన్నా అట్లాంటి అధికారపరమైన ఇబ్బందులు, పనుల ఒత్తిడి ఎప్పటికి ఉండేదే కదా. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేలను కలుస్తాడు, మంత్రులను కలుస్తాడు, అధికారులను కలుస్తున్నాడు, సెక్రటరియట్కి వస్తున్నాడు. ఇది తేడా. ఓకే, ఉద్యమ అంటే ఇప్పుడు ఎవరైతే తెలంగాణ వాదులను కలుస్తలేడు, తెలంగాణ మట్టి వాసన తెలిసిన, రక్త త్యాగాల చరిత్ర తెలిసిన ఇంజనీర్లను కలుస్తలేడు, డాక్టర్లను కలుస్తలేడు, లేకపోతే టీచర్లను కలుస్తలేడు, ప్రొఫెసర్లను కలుస్తలేడు. అదంతా ఒక ఎత్తు. ఇక్కడ ఆ లోపం కూడా ఉంది. ఇంకా అక్కడ ఎట్లయితే ఆ లోపం ఉందో ఇక్కడ కూడా ఆ లోపం ఉంది. అయితే సీట్ అట్లా చేస్తుందేమో, అంటే మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, అట్లా వాటి వైపే మొగ్గు చూపి మిగతా ప్రజలకు సంబంధించింది కానీ మిగతా అంటే ప్రయారిటీస్ ఒక్కసారిగా చేంజ్ అవుతాయేమో, అందులో భాగంగానే మరి కలవకపోతున్నారేమో. అయితే ఆయనేమో కేసీఆర్ గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఎవరైనా కలుస్తానప్పుడు అవసరం లేదని చెప్పేది. ఇప్పుడున్న తేడా ఏంటంటే ఈయన నో అని చెప్తలేడు. కలుద్దాం, జర బిజీ షెడ్యూల్ ఉంది, జర చక్కదిద్దుకోవాలి కదా, ఆ పని ఉంది, ఈ పని ఉంది అన్నట్టు. అంటే అందులో నిజం కూడా ఉన్నది కదా. అందుకనే మేము కూడా ఓపిక పడుతున్నాం. ఇప్పటివరకు కూడా ఆయన సలహాదారుల ద్వారా, మంత్రుల ద్వారా, ఆయన దగ్గర ఎవరో ప్రతి దగ్గర కోటరీ అయితే తయారవుతుంది. కోటరీ నడుపుతుంటుంది అంతా. పవర్ కోటరీ నడుపుతుంటుంది. వాళ్ళతోటైతే వాళ్ళు అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు, చేస్తున్నారు, ఏదో చాలా బిజీగా ఉన్నట్టు. అన్న మిమ్మల్ని గుర్తు చేసిండే, మాట్లాడుతూ అంటుండే, మీకు 5-10 నిమిషాలు సరిపోదే, 1 గంట 2 గంటలు కావాలి కదా. ఓకే, నిజంగా అంత ప్రేమ, అంత అన్ని విషయాలు చర్చించే వాళ్ళని ఉన్నదేమో మీ పట్ల. ఉన్నదేమో, చూద్దాం. ఆశాజీవులం కదా. నేను పాలకులను ఎప్పుడూ
నేను ఎప్పుడు నమ్మ, ఆశిస్తా, ఉమ్, గౌరవిస్తా, కానీ నమ్మ. నేను మొన్న ఇక్కడ చెప్పిన పాలకులు ఎవరైనా వాళ్ళు పులులే. ఉమ్, మొత్తం లక్షల జంతువులు ఏవైతే ఉన్నాయో, పక్షులు ఏవైతే ఉన్నాయో, అత్యంత మానవత్వం లేని క్యారెక్టర్ ఎవరిదే అంటే పులిదే. ఉమ్. పులిది ఏం చేస్తుంది అన్న? తన ఆకలి కోసమే కదా తను చేసేది. ఆనందం కోసం, ఆకలి కోసం కాదు, ఆ, ఆనందం కోసం. పులి వేరే ఆ, జంతువులు ఆకలి కోసం, ఉమ్, పులి ఒక్క ఆకలి కోసం కాదు, ఆనందం కోసం కూడా వేటాడుతుంది. ఉమ్, ఆ ఒక్క క్యారెక్టరే పులి క్యారెక్టర్. ఒక్క పులి మాత్రమే ఉమ్. ఆ క్యారెక్టర్ ఉంటుంది. కాబట్టి పాలకులు ఎవరైనా సింహాన్ని కూడా లేదంటారా? లేదు, సింహం ఉత్తగా ఉమ్, బొబ్బ చేస్తుంది ఎక్కువ, బొబ్బ ఎక్కువ చేస్తుంది సింహం, ఆ, కాండిస్తుంది బాగా. ఉమ్. పులి డాంబికం ఎక్కువ. ఎక్కువ. ఉమ్, మీరు అందుకనే చూడండి, ఎవరైనా పులితో పోల్చినప్పుడు, సింహంతో పోల్చినప్పుడు తేడా కనపడుతుంది మనకు కూడా. ఉమ్. అందుకనే పులి పాలకుల క్యారెక్టర్ ఎప్పుడు పులి క్యారెక్టర్ అంటే మార్చుకోదు. ఇప్పుడు ఎవరైనా మాట్లాడితే లయన్ అని చెప్తే బాగుంటుందేమో మీ లీడర్ల గురించి. టైగర్ అంటే మరి ఇట్లాంటి అర్థాలు వస్తున్నాయి అని కార్యకర్తలకు చెప్తాను. ఆ, సార్, ప్రజలు, ఉద్యమకారులు ఎవరైనా పాలకులుగా మారినప్పుడు ఇట్లాంటి లక్షణాలు వస్తున్నాయి. ఓకే, అది మీకే సూటి ప్రశ్న. మీరే ఒక పాలక వర్గంలో ఉండి మీరే అట్లాంటి స్థాయిలో ఉన్నప్పుడు, పాలకులుగా ఉన్నప్పుడు మీరు కూడా మారిపోయే అవకాశం ఉన్నదంటారా? అంటే ఇప్పుడున్న వ్యవస్థలో ఖచ్చితంగా ఇప్పుడున్న వ్యవస్థలోనే మీరు పాలకులుగా అయితే నేను కాదు కదా, అయితే అసలు కాము కదా. అసలు మీరు కాంగ్రెస్ పార్టీ అవకాశం రాగానే, అధికారంలోకి రాగానే మీకే చాలా ఉన్నతమైన పదవులు వస్తాయని చాలా ప్రచారం జరిగింది. ఆల్రెడీ మిమ్మల్ని పిలిచి అడిగినట్టు కూడా మాకు సమాచారం ఉంది. అట్లా ఉన్నప్పుడు ఒకవేళ మీరు అట్లాంటి అవకాశం వస్తే మీరు కూడా మారిపోయే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ఎప్పుడు కూడా దేన్ని కూడా ప్రజాస్వామీకరించకుండా నువ్వు ఆ వ్యవస్థలకు పోతే, ఇప్పుడు మూసీ నదిలో మునిగి ఉమ్, చాలా పవిత్రంగా ఎందుకు లేదంటే ఉండదు, అదే ఉండదా? నువ్వు మునిగిందే మూసీ నదిలో, ఉమ్, మూసీ నదిలో మునిగిని నేను గంగా నదిలో మునిగినా అని అనుకుంటే నడవదు ఇది. ఉమ్, నువ్వు ఉన్నది మూసీ నదిలో, ఆ మూసీ నది వాసన ఉంటుంది, దాని రంగు, రుచి, వాసన, మంచి చెడ్డ అన్నీ దాని ఆపాదిస్తుంది. ఆ, అందుకే ఇప్పుడున్న పాలకులకు కూడా, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి కూడా అట్లాంటి వాసనలే ఉన్నాయంటారా? అంతే మరి. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం చక్రబంధంలో మునిగిపోతారు వాళ్ళు. ఉమ్, ఉమ్, ఇది ఒక చక్రబంధం, ఇది మన వ్యవస్థ ఒక భయంకరమైన చక్రబంధం ఉంటుంది అది. కాబట్టి దానికని మనము ఈ వ్యవస్థను డెమోక్రటైజ్ చేయకుండా ఉమ్. మనం ఏం చేయలేం. అంటే మిమ్మల్ని అడిగిరా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అడిగారు. ఏదైనా ఒక పదవి? అడిగింది ఉమ్, ఈయన వీళ్ళేంది, కేసీఆర్ అడగలేదా? ఏ మాటకు ఆ మాట మనము. అంటే ఆయన పాలసీల్లో విమర్శ పెట్టవచ్చు, కానీ వ్యక్తిగా మానవత్వంతో కూడిన మనిషిగా నా పట్ల మాత్రం కేసీఆర్ కూడా చాలాసార్లు అడిగిండు. ఏం పదవి ఇస్తా ఉన్నారు? ఇక ఈ పదవి నేను ఒప్పుకుంటే కదా పదవి చర్చ. పదవి నేను ఒప్పుకున్న తర్వాత కదా ఏ పదవి ఏంటిది ఏందనేది. ఆయన ఎప్పుడు కూడా 2009లో కూడా ఏది విజయశాంతి గారిని పార్టీలో తల్లిదండ్రులుగా మర్జీ చేసేటప్పుడు కూడా 2 బీఫాములు పంపి 2 కోట్లు పంపి, ఇక ఆయన మెంటల్ గాడు తిక్కోడు, నేను చెప్తే మొండోడు ఈనాడు, ఇగో ఈ బీఫాములన్నా చూసి రాసుకోమను, 2 కోట్లు ఇస్తాను ఏమైనా చేసుకోమని అన్నాడు. అంటే $2 కోట్లని ఏం చేసి నేను వద్దన్నా, నేను అమ్మ నువ్వు పోతే పోగా నేను రానని చెప్పండి ఊరుకున్నా కదా. ఓకే. ఇక్కడ 2004లో మందాడు సత్యనారాయణ రెడ్డి గారు, మీకైతే బాగా తెలుసు, అర్ధరాత్రి నిర్ణయించిన దాన్ని. అప్పటిదాకా ఏపీసీఎల్సీ వాళ్ళతో నా మీద ఒత్తిడి తీసుకొచ్చాడు, గద్దరన్నతో ఒత్తిడి తీసుకొచ్చాడు. ఏంది పోటీ చేయమని, టీఆర్ఎస్ బీఫామ్ ఇస్తాం పోటీ చేయమని. ఇక మొండోడు ఈనాడు మేము చెప్తున్నాడు, కానీ మీరైనా చెప్తే. అంటే ఎప్పుడు మీరు ఎమ్మెల్యే కావాలని అనుకోలేదా? అంత బీఫామ్ ఇచ్చి అవన్నీ అవకాశాలు వస్తాయి అంటే నేను తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చే దాంట్లో ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నా, కానీ ఒక ఎమ్మెల్యే అయ్యి, లేకపోతే ఒక మంత్రి అయ్యి, లేకపోతే ఒక పదవి తీసుకొని, లేకపోతే ఇంకోటి తీసుకొని ఆ ఆలోచన నేను ఇప్పటికైనా మేము కోరుతున్నది ఏంటిది, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వానైనా ఒక ఇన్యాయకు పదవి ఇస్తావు, కోదండరామ్కి ఇస్తావు, ఇంకోనికి ఇస్తావు, అయితే ఏంది మరి? ఎమ్మెల్యే కావాలని లేనప్పుడు తెలంగాణ జనసమితి ద్వారా
వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసినట్టున్నారు కదా, ఎందుకని? అంటే ఇక మనం ఇప్పుడు ఎన్నికలు పాల్గొనలేదనుకో, ఓహో వీడానికి ఎవడో ఉన్నాడు, ఎవడో నడిపిస్తాడు, ఈ లేని ముద్రలన్నీ ఎందుకు, లేని ముద్రలన్నీ లేనిపోని ఆపాదించుకొని, అంటే ముద్రలు అన్నీ మీరు పోటీ చేసినా చేయకపోయినా అవన్నీ చెరిగిపోయినట్టేనా? అది వేరు, ఆచరణ చూస్తారు కదా. అరే వీడే ఏ ఎన్నికలు పాల్గొన్నాడు కదా. ఆచరణ చూసినప్పుడు మీ మీద ఉపా కేసు ఎట్లా వచ్చింది మరి? ఇక పెట్టిండు, ఏం చేద్దాం, అదే ఎందుకని పెట్టిండు. అంటే మీ ఆచరణలో ప్రేమ నిజంగా ఎక్కువైంది కావచ్చు వాళ్ళకి. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అంటే ఉపా కేసుకు సంబంధించింది రాష్ట్ర ప్రభుత్వం యొక్క అంటే అధికార పరిధిలోనే ఉంటుందా, లేకుంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలా? ఉపా కేసు ఇదైతే వీళ్ళు చేయవచ్చు, ఎత్తేయచ్చు వాళ్ళు. ఇప్పుడు చాలా మంది మీద ఉపా కేసులు ఇప్పటికీ ఉన్నట్టున్నాయి కదా, చాలా మంది ఉంది. ఇప్పుడు హరిగోపాల్ సార్ మీద ఎత్తేసినట్టున్నారు. లేదు ఉత్తదే ఎత్తేసినట్టు ప్రకటన కూడా వచ్చింది. ప్రకటన వస్తే జీవో రావద్దా? అంటే ఇప్పుడు హరిగోపాల్ సార్ మీద ఇప్పటికీ ఉపా కేసు ఉందా? ఉంది. అది ఎంత 152 154 నెంబర్స్ అనుకుంటా. 5 మీద ఎత్తేస్తున్నట్టు జీవో రాలే కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఉపా కేసులు మీ మీద ఈ 150 మంది మీద పెట్టిన వాటిని ఎత్తివేయడానికి ఏమైనా ప్రాసెస్ జరుగుతుందని అనుకుంటున్నారా మీరు? నేనైతే వాళ్ళు చేయరు, నమ్ముతలేను. రేవంత్ రెడ్డి గారి ఆచరణ అడుగులన్నీ ఉద్యమకారులు అందరితో ఏకంగా గద్దర్ మీటింగ్లోనే మాట్లాడుతున్నారు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఉపా కేసులకు సంబంధించింది ఎందుకు నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను? నా గద్దరన్న గురించి వాళ్ళు ఎన్ని మాట్లాడినా వాళ్ళ అవసరం కోసం మాట్లాడతాను. సపోజ్ ఇప్పుడు గద్దరన్నకి ఏదో అవార్డు, నంది అవార్డు తీసి పేరు పెట్టిండ్రు, అది తీసుకునే వాళ్ళు అర్హులు కావాలి కదా. నంది అవార్డుల బదులు గద్దర్ అవార్డులు ఇవ్వడం అనేది మీరు వ్యతిరేకిస్తున్నారా? అంటే ఆ అవార్డుకున్న గౌరవాన్ని, గద్దరన్నకున్న గౌరవాన్ని తగ్గించినట్టు అవుతుందేమో అని నా అభిప్రాయం. అంటే ఆ అవార్డు గ్రహీతలు ఎవరైతే ఉన్నారో అట్లా నంది తీసి ఈ గద్దర్ పెట్టకుండా గద్దర్ అవార్డు సపరేట్గా ప్రకటించి ప్రతిదానికి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. ఒక అవార్డు గ్రహీతలు ఎవరు ఉంటారు, దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, గైడ్ లైన్స్ ఉంటాయి, అవి ఉంటాయి. గద్దర్ అనేది సపరేట్ పెట్టి, గద్దర్ అనేది చిందోల నాటకం వేసినాం, మంచి చిందోల నాటకం, బుర్ర కథ, డక్కులోల కథలు, ఎన్నో మన జానపద గేయాలు ఎన్నో ఉన్నాయి, ఉన్నాయి కదా. వాళ్ళకి ఇవ్వండి. గద్దరన్న పాట అంటే ఏంటిది? కష్టజీవుల గుండె చప్పుడు, అది నోరు లేనోళ్ళకి నోరునిచ్చే పాట అది. మరి అటువంటి పాటని ఆ రచన చేసిన గద్దరన్న జీవితాన్ని పోషించిన గద్దరన్న పట్టుకుపోయి, జీవితం వేరు నటన వేరు. సినిమా అనేది నటన, జీవితం కాదు. నువ్వు ఒక నటన చేసిన వాళ్ళకి జీవించిన గద్దరన్న అవార్డు ఇస్తే మాలాంటి వాళ్ళకైతే అవమానం అనిపిస్తున్నది. ఇయ్యమంటున్నాం, ఎవరికి ఇవ్వాలంటున్నాం? ఫలానోళ్ళకి ఇవ్వమంటున్నాం, జీవించిన వాళ్ళకి ఇవ్వమంటున్నాం, నటించిన వాళ్ళకి కాదు. మెదక్ జిల్లా గద్దరన్న పేరు పెట్టినాం అనుకో, గద్దరన్న జిల్లాలో దళిత మహిళల పైన కృత్యాలైనాయి అని హెడ్లైన్స్లో మీరు రాస్తారు. ఓకే, అప్పుడు చూసి నాలాంటి వాడు ఏమనుకోవాలా? ఓకే, ఈ బాధతోగా తప్ప గద్దర్కి ఇవ్వాల్సిన కీర్తి, ప్రతిష్ట, ఆ గొప్పతనం వేరే రూపాలు ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ ముందున్న సవాళ్ళలో ముఖ్యంగా 3 అంశాలు: విద్యుత్, తాగునీరు, సాగునీరు. ఈ అంశాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అంటే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నదంటారా? అసలు ఈ 3 అని ఎవరు చెప్పారు? తెలంగాణ చెప్పిందా? తెలంగాణ నినాదం చెప్పిందా? వాదన చెప్పిందా? ఈ 3 తప్పే. ఇప్పటికిప్పుడు అంటే ప్రజలకు సంబంధించిన ఒక బర్నింగ్ టాపిక్స్ అయితే, బర్నింగ్ ఇష్యూస్ అయితే ఈ 3 అంశాలు ఉన్నాయి. ఇప్పుడు వెనకట చదువుకున్నప్పుడు లాంతర్ కింద పెట్టుకొని చదువుకొని సైంటిస్ట్ కాలేదా? అంటే విద్యుత్ ఉంటే, లైట్ ఉంటేనే వాడు చదువు వస్తుందా? ఇప్పుడు మీకైతే తెలుసు, మీరు నేను వెనక పొమ్మంటలేను. ప్రయారిటీ ఏందని అడుగుతున్నా. విద్య ప్రయారిటీ, వైద్యం ప్రయారిటీ, ఉపాధి రంగం ప్రయారిటీ, సంపదను కాపాడుకోవడం ప్రయారిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్ ప్రయారిటీ. ఈ 3 ప్రయారిటీలను పక్కన పెట్టి ఇంతకుముందు చెప్పినట్టు, అరే ఆకలైజ్ వస్తున్నా నేనంటే నీ పెదవులు మంచిగా గడిగినా, లిప్స్టిక్ రాసినా, ముద్దు పెట్టుకున్నా, ఇదేం మాటలు? ప్రయారిటీ ఏంటిది? వాట్ ఈజ్ యువర్ ప్రయారిటీ? అప్పుడు చెప్పినాం మనం 2. మీకు కూడా తెలుసు బాగా. తెలంగాణ ఎవరి కోసం,
ఎందుకోసం? ఎందుకోసం? ఈ ప్రశ్నలను సంధించుకొనే తెలంగాణ వాదం ప్రారంభమైంది, తెలంగాణ నినాదం ప్రారంభమైంది, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభమైంది. ఈ గులాబీ జెండా రెపరెపలాడింది. అంటే ఇప్పుడు కాళేశ్వరం మీద జరిగే చర్చ కానీ, కాళేశ్వరం చుట్టే తిరుగుతున్న రాజకీయాలు కానీ, అంటే దేనికి సంకేతం అంటారు? రాజకీయాలకు సంకేతం, ఉమ్. తిట్టుకోవడానికి సంకేతం, భూతుల పంచాంగానికి సంకేతం. అంటే కాబట్టి అసలైన విషయాల్ని పక్కన పెట్టడానికి ఉపయోగపడే విధంగా. నేను అందుకనే ప్రతిసారి చెప్తున్నా, తెలంగాణ మట్టి వాసన తెలిసిన వాళ్ళు, తెలంగాణ రక్తపు త్యాగాల చరిత్ర తెలిసిన వాళ్ళు తెలంగాణని ఆవిష్కరించగలుగుతారు. నిర్మాణాత్మకంగా మీరేమైనా ప్రపోజల్ చేసే అవకాశం ఉందా? అసలు ఏం చెప్తున్నాం. చెప్పడమేనా, ఒక ఎక్స్పర్ట్స్తో కమిటీ లాగా మీరు ఒక ప్రత్యేకంగా ఎక్స్పర్ట్స్తో మాట్లాడి ఇది ప్రతిపాదనలు నిజంగా గవర్నమెంట్ ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండకపోతే సర్వనాశనం అయిపోతుంది అని చెప్పే అవకాశాలు కానీ అట్లా ఉన్నాయా? మేము తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక ద్వారా 2014 నుంచి మొదలుకుంటే అప్పుడు మనకున్న అనేక అవకాశాల ద్వారా ఆ గత ప్రభుత్వానికి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకి ఇవి నాయన, ఇవి తెలంగాణ అంటే అని పదే పదే చెప్తున్నాం. పుస్తకాల ద్వారా చెప్తున్నాం, వినతి పత్రాల ద్వారా చెప్తున్నాం, బహిరంగ లేఖల ద్వారా. తెలంగాణ రాష్ట్రం సాధించినంత మాత్రాన మన పని పూర్తి కాలేదు, మన పని ఇంకా మిగిలే ఉందని పదే 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 చెప్తున్నాం. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. గత ప్రభుత్వాన్ని మనం వారిని మార్చుకొని కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకున్నంత మాత్రాన మన పని పూర్తి కాలేదు. వ్యక్తుల్ని పార్టీలని ఎట్లా వేరు చేసి చూడగలం? అంటే అదే వ్యక్తి ఆ పార్టీకి నాయకత్వం వహించినప్పుడు ఆ వ్యక్తిలో ఉన్న చాలా ఉదారవాదం కావచ్చు, మానవత్వం కావచ్చు, మానవీయ కోణం కావచ్చు, దాన్ని మెచ్చుకొని అదే పార్టీకి ఆయన పాలసీలను, ఒక పార్టీకి నాయకుడిగా ఉన్నప్పుడు ఆ పార్టీకి సంబంధించిన పాలసీలను వ్యతిరేకించడం ఎట్లా సాధ్యమవుతుంది అంటారు? అంటే పాలసీలు అనేవి వ్యక్తులు నిర్ణయించరు. పాలసీలు అనేవి ఎప్పుడు కూడా క్యాబినెట్ నిర్ణయం. ఉదాహరణకి బీఆర్ఎస్ పార్టీ ఉన్నది అనుకున్నాం, పార్టీకి సంబంధించిన పాలసీలు వచ్చేవరకు దాంట్లో ఎంతమంది నిర్ణయిస్తారు? ఇప్పుడు సమిష్టిగా నిర్ణయించాలి. అయితే ఇప్పుడు ఇక్కడ వరకు కేసీఆర్ వరకు వచ్చినప్పుడు ఏంటంటే, శేఖరన్న వరకు వచ్చినప్పుడు ఆయన 2000 అనడం మీకు ఇష్టం లేదు? నాకు ఇష్టం లేదు. నేను ఎప్పుడు అనలే కూడా. నేను ఎప్పుడు శేఖరన్న అనేది ఇప్పటికి అట్లే అంట, అప్పుడు అట్లే అంట. నన్ను కూడా ఆయన ఇన్నన్నా అనేది సంభవించింది. అసలు ఆ పార్టీలో టీఆర్ఎస్లో మేము ఉన్నప్పుడు మమ్మల్ని ఇద్దరిని రామలక్ష్మణులు అనేది ఆ విధంగా సంబోధించేది, ఆ విధంగానే చూసేది మమ్మల్ని. ప్రతి మనిషిలో మానవత్వం అనేది ఎక్కడో కొంత ఉంటుంది. మానవ విలువలు ఎన్నో కొన్ని ఉంటాయి. ఆ మానవత్వంతో కూడిన మానవీయ కోణం అనేది ఎక్కడైతే ఉంటుందో అదేం బతికిస్తూ ఉంటుంది. ఈరోజు కూడా శేఖరన్న అని గొప్పగా నేను ఇంకా ప్రేమతో పిలుస్తున్నా అంటే ఆ మానవత్వం, మానవీయ కోణం ఇంకా ఆయన బతుకుందని అనుకుంటున్నా. పదవి పోయింది కదా, పదవి శాస్త్రం కాదు కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన భూమి మీదకి వచ్చిండు కదా, వచ్చినట్టేనా? అంతే కదా. మళ్ళీ లేకపోతే ఏమున్నది ఆడ? ఇంకేమన్నా ఉన్నదా? ఏమున్నది అక్కువ అని పాట పాడినట్టే ఉంటుంది. ఏం లేదుగా. ఇప్పుడు మళ్ళా ప్రజల్ని నమ్ముకోవాలి. కాలు జారి పడి గాయపడినప్పుడు మీరు పోయి పరామర్శించేనా? పోయినా కదా, మొదటి రోజే పోయినా, ఫస్ట్ రోజే. ఇంకా ఆయన ఆపరేషన్ కాకముందే పోయినా. ఇప్పుడు నాకు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2015లో అనుకుంటా, నేను వైజాగ్లో కొలాప్స్ అయినా వెన్నుపూస ప్రాబ్లం తోటి గుంటూరుకి తీసుకొచ్చిండ్రు. హైదరాబాద్ తీసుకురావడానికి కూడా వీలుగాలే. గుంటూరులో ఆపరేషన్ చేసినప్పుడు రాత్రి 11:30 గంటల ప్రాంతంలో నాకు ఆపరేషన్ అయ్యి రూమ్ తీసుకొచ్చినప్పుడు మా పిల్లలు నా దగ్గర వెంట ఉన్నారు. 11:30కి ఫోన్ చేసిండు. డాక్టర్లతో తెలుసుకున్నాడు. రామలక్ష్మణుల బంధం ఉన్నది. అది ఆయన పదవి శాస్త్రం. అది ఆయనకు తెలుసు ఇది శాస్త్రం కాదని. అంటే శాశ్వతమో కాకపోయినా ఈసారి అయితే తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని అనుకున్నట్టున్నాడు కదా. ప్రయత్నం చేసిండు. ప్రయత్నం చేయడం మానవ ధర్మం కదా. ప్రయత్నం చేసిండు. ప్రయత్నంలో లేదు, గ్యారంటీగా వస్తారని అనుకున్నట్టే ఉన్నది కదా పని విధానం కానీ, ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత కానీ. అంటే నా దృష్టిలో మీరు చూడండి, నిర్ణయాల్లో కూడా 2007కు ముందు నిర్ణయాలు వేరుంటాయి, 2007 తర్వాత 9లో మీరు చూడండి. అంటే ఎవరి ప్రభావం ఉందంటారు? ఇక వ్యక్తుల ప్రభావం, కుటుంబ ప్రభావం,
చుట్టూ ఉండే ప్రభావం బాగా పడ్డది ఆయన మీద. 2009లో నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు కూడా ఉన్నారు. పిఆర్పి ఒకవైపు, తెలుగుదేశం ఒకవైపు, కాంగ్రెస్ ఒకవైపు, 3 ఉండే. నిర్ణయం తీసుకోవడానికి ఎంత ఘర్షణ పడ్డాడు. 2000 సంవత్సరంలో పడ్డా. రాము నాకే ఫోన్లు చేసి, అంకుల్ అనవసరంగా మీరు మా కుటుంబాన్ని బజారు పాలు చేయబోతున్నారు, నాశనం చేయబోతున్నారు, రాణి తెలంగాణ కోసం ఎంత అట్లా ఇట్లా ఎన్నెన్నో మాట్లాడినప్పుడు ఒక్క మాట కూడా వాళ్ళది ఇన్లే. హరీష్ మాట ఇన్లే, సంతోష్ అంటే అప్పుడు చెప్పే స్థాయిలో లేడు. రాము మాట ఇన్లే, కవిత మాట ఇన్లే, సరే శోభదన మాట ఎప్పుడు వినపోయేది, అప్పుడు కూడా ఇన్లే. అచ్చా, అంటే ఆ తర్వాత రూలింగ్కి వచ్చిన తర్వాత వీళ్ళ ప్రభావం ఎక్కువైందంటే 2007 తర్వాత రూలింగ్ కాదు, 2007 నుంచే బీజాలు పడ్డాయి అక్కడ. ఇప్పుడు కూడా మళ్ళా ఆయన 2000 సంవత్సరం పూర్వాశ్రమం పోతే మళ్ళా తెలంగాణలో మళ్ళా శేఖర్ అన్న అంటే కేసీఆర్, ఇప్పుడు మా తెలంగాణలో ఉండే కదా తెలంగాణ గాంధీ అని, తెలంగాణ నవనిర్మాత అని, తెలంగాణ అంబేద్కర్ అని, ఇట్లా అనేక రకాలు ఏదైతే పిలుచుకున్నారో ఆ స్థాయికి రావాలంటే ఆయన మళ్ళా 2000 సంవత్సరం జీవితానికి పోతే వస్తుంది. అట్లా అవకాశం ఉందంటారా ఈ 70 సంవత్సరాల వయసులో మళ్ళీ అంత వెనక్కి పోయి తన ఆలోచనల్ని, తన ఆచరణని అట్లా సాధ్యమవుతుందా? మనం ఆశాజీవులు ఆశిస్తున్నాం, అది జరుగుతుందా లేదా అనేది. మీరు ఎక్కడున్నా అనుకో, మీ శేఖరన్న మంచిని బాగా కోరుకుంటున్నట్టున్నారు కదా. అంటే తెలంగాణ ఉద్యమంలో అంటే వ్యక్తిగానా లేదా అంటే కేసీఆర్ గారు ఆయన కాంట్రిబ్యూషన్ నాకు తెలుసు. మేము ఎన్ని బాధలు పడ్డామో మాకు తెలుసు, బయట వాళ్ళకి తెలుసో లేదో తెలియదు. తెలంగాణ ఉద్యమ క్రమంలో ఎన్ని అవమానాలు పాలైనమో, ముఖ్యంగా 2000 సంవత్సరం నవంబరు, డిసెంబరు, 2001 జనవరి, ఫిబ్రవరి వరకు రోజు 2-3 ఎమ్మెల్యేలు, అప్పుడప్పుడు మంత్రి వచ్చి కూర్చునేది. నువ్వు రావాయా, ఎందుకయ్యా నీకు ఇది, డిప్యూటీ స్పీకర్ నువ్వు మంత్రి పదవి ఇస్తా అంటాడు చంద్రబాబు నాయుడు అని. ఆయన ఆఫర్స్ నాకు తెలుసు, వాటి కాదన్నాడు. నేను ఆ పిచ్చెక్కిచ్చినా, మత్తెక్కిచ్చినా, లేకపోతే ఆయన కూడా ఈ తెలంగాణ పిచ్చెక్కిందా కానీ ఆయన అయితే ఇటువంటి వాటిని కూడా కాలదన్నాడు. తనిన తర్వాత అప్పుడు పైసలు ఎక్కడి గుత్తగా, ఇప్పుడు ఏదో డామిక్ అని చెప్తున్నారు. మేము దొరలము, మాకు 100 ఎకరాలు ఉన్నాయి, మాస్తు డబ్బు ఎక్కడిది లేదా నిజంగా అంత ఉన్నదో లేదో అదంతా పక్కన పెడితే తెలంగాణ రాష్ట్ర సమితికి ఆయన ఇచ్చిన డబ్బులు మాత్రం 10 లక్షలే. మిగతా అదంతా అంతా ప్రజలు, లేకపోతే ఈ తెలంగాణ పిచ్చున్నోళ్ళు వీళ్ళు ఇచ్చాను. కానీ ఎక్కడిది అక్కడే. మేము 31 రోజు హెలికాప్టర్లో తిరిగినాం, ఇద్దరమే తిరిగినాం కదా, విరామం లేకుండా తిరిగినాం కదా, రోజుకు 3, 4, 5 మీటింగులు పెట్టాం కదా. పైసలు ఎవరు ఇచ్చిండో ఎట్లా వచ్చిండో నాకు తెలియదా, బయట వాళ్ళకన్నా తెలియకపోను, కానీ నాకైతే అన్నీ తెలుసు కదా. కాబట్టి ఆయన ఎన్ని రకాలుగా ఆ రోజున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మమ్మల్ని చంపాలని ప్రయత్నం చేసింది. కాబట్టి ఆ సాఫ్ట్ కార్నర్ ఉందంటారు మీరు. అరే ఉద్యమంలో ప్రతి వ్యక్తి యొక్క కాంట్రిబ్యూషన్ని ఇప్పుడు బయట వాళ్ళందరికీ తెలియకపోవచ్చు. ఉంది ఇంత సాఫ్ట్ కార్నర్, కానీ అంటే ఆ తర్వాత అంటే ఇంతకాలం ఈ జర్నీ తర్వాత ఈ 10 ఏళ్ల కాలంలో ఒక మీరు చెప్పే హాస్పిటల్ తప్ప మిగతా టైంలో ఎప్పుడైనా మీరు గుర్తొచ్చి ఉంటారా? ఎందుకు రాడు? నేను ఎప్పుడు మాట్లాడుతున్నా కదా, సరే బయట వాళ్ళ దృష్టిలో రాకపోయినా మీరు వచ్చేటట్టు చేస్తున్నారు కదా, బయట మాట్లాడుతున్నా కదా, మస్తు మాట్లాడినా కదా, ఇట్లా అట్లా ఎన్నెన్నో మాట్లాడినా కదా. ఏది మాట్లాడినా అంటే నేను 2014 డిసెంబర్లో నేను ఇప్పుడున్న క్వార్టర్, ఎమ్మెల్యే క్వార్టర్, ప్రభుత్వ క్వార్టర్ కదా, అది చాలా పెద్ద క్వార్టర్. అది ఒకప్పుడు మినిస్టర్ క్వార్టర్ అట. అది ఈ రోడ్ నెంబర్ 12 పెట్టక ముందు అది మినిస్టర్. నాకు అక్కడ ఎప్పటి నుంచి ఉన్నారు మీరు? నేను 2014 డిసెంబర్ నుంచి, తెలంగాణ జూన్లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత. మత్సరాచారి గారు కూడా మన సీకేఎం కాలేజ్ స్టూడెంటు, మాకు సీనియరు. ఉద్యమంలో మీ ముగ్గురమే ప్రారంభంలో 99, 2000లో పిచ్చోళ్ళ లెక్క మేము ముగ్గురేమో కూర్చునేది. మేమిద్దరం మాట్లాడుతుంటే ఆయన పాపం అన్ని డ్రాఫ్ట్ చేసేది, ప్రతి అక్షరం రాసేది. దాంట్లో ప్రభుత్వం కేటాయించిన క్వార్టర్లో ఉండి ఒక దాదాపు 9.5 ఏళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా అద్భుతంగా మాట్లాడగలిగారు. ఎట్లా సాధ్యమైంది అంటున్నారు? సాధ్యమే ఉన్నది, అదే నేను చెప్తున్నా. మానవత్వం, మానవీయ కోణం ఆయనలో ఉంది అనడానికి నిదర్శనం అదే అంటున్నా. ఇక సరే ఆయన పాలసీలు, ఆయన ఏదో ఆ కమిషన్, నేను అందుకనే చెప్పిన
టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి 3 ఉరితాళ్ళన్నా, 1 కాళేశ్వరం, 2 సెక్రటరియట్, 3 యాదాద్రి. ఇప్పుడు కాదు నేను చెప్పింది, ఇప్పుడు వీళ్ళంతా మాట్లాడుతుండ్రు కానీ నేను చెప్పబట్టి ఇప్పటికీ 5 ఏళ్ళు అయింది. 3 ఉరితాళ్ళని. ఈ 3 ఏదైతే ఆయన నమ్ముకున్నాడో, ఎక్కువ నమ్ముకున్నాడో, చంద్రబాబు నాయుడు గిట్ట 2004 సంవత్సరంలో సైబర్ టవర్ని హైటెక్ సిటీ నమ్ముకున్నాడు కదా. నమ్ముకుంటే ఏమైంది? కాపాడిందా? అట్లనే మా శేఖర్ అన్న కూడా ఈ 3 నమ్ముకున్నాడు. మా శేఖర్ అన్న అంటే మీకు కోపం రావచ్చు కానీ అదట్లా మాకేం కోపం ఉంటే మీరే మీ ఆత్మీయత మీరాజు. మేమైతే అందరూ కేసీఆర్ గారు అనేది అందరి ప్రజలందరూ పిలుచుకునే పేరు. అంటే వ్యూవర్స్ ఉండొచ్చేమో. కేసీఆర్కి సంబంధించిన అంశాలని పక్కన పెట్టేస్తే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి వితిన్ ద పార్టీలోనే చాలా అసంతృప్తులు, వ్యతిరేక గ్రూపులు అన్నీ ఉండి ఎక్కువ కాలం సస్టైన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉండాలి. ఉండడానికి మేము ప్రయత్నం చేస్తాం. నేను రేవంత్ రెడ్డి కంటిన్యూగా సీఎంగా ఉండడానికి కాంగ్రెస్ ప్రభుత్వం 5 సంవత్సరాల కోసం ప్రజలు మొన్న స్టేట్మెంట్ వచ్చింది కదా, అంటే 10 సంవత్సరాలు ఇంకా అవకాశం ఉంటే ఇంకో 10 సంవత్సరాలు తనే సీఎంగా ఉంటా అని రేవంత్ రెడ్డి ప్రకటించింది కదా. అది వేరే విషయం. మన రాజ్యాంగం ప్రకారం, మన చట్టాల ప్రకారం 5 ఏళ్ళే గడువు. 5 ఏళ్ళ తర్వాత ఖచ్చితంగా మళ్ళా ప్రజల దగ్గర తీర్పుకు పోవాలా. ప్రజల తీర్పును బట్టి అప్పుడు మెజారిటీ ఎవరికి వస్తే, మనకు ఉంది కదా మ్యాజిక్ ఫిగర్ 61 రావాలా, వస్తే అప్పుడు వచ్చేదాన్ని బట్టి. కానీ వీళ్ళు ఉత్తగా మేము 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు జీవితాంతం ఇవన్నీ అంటే ఒక రకంగా ఏంటంటే రాజ్యాంగాన్ని, చట్టాన్ని అవమానపరచడమే. పరిపాలన ప్రజలకు మెచ్చే విధంగా చేయడం వల్ల 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అవ్వడం, ఆ తర్వాత కూడా 10 ఏళ్ళు అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది ఆయన నమ్మకం కావచ్చు. చట్టం ఒప్పుకోదు కదా. ఎన్నికల తర్వాతనే 5 ఏళ్ళ అంటే నేను 5 ఏళ్ళు ప్రజలు కోరుకున్నా, మెచ్చిన, నచ్చిన పరిపాలన చేస్తా, ప్రజల తీర్పు పోతా, ప్రజలు మళ్ళా నాకే అవకాశం ఇస్తారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతా అంటే వేరే విషయం. అది స్పష్టంగా చెప్పాలా. లేకపోతే ఏమైందంటే అది అహంకారం అవుతుంది. ప్రజల్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళు అవుతాం. అందుకనే ఇప్పుడు నేను ఇప్పటికీ ఏం చెప్తా, కేసీఆర్ ఎట్లా ఓడిపోయిందంటే ఎవరైనా అడిగితే అహంకారంతో, నిర్లక్ష్యంతో ఓడిపోయిందంట. ఎప్పుడు ప్రజలని నిర్లక్ష్యం చేసిన వాళ్ళని, ప్రజల పట్ల అహంకారంగా ఉన్నోళ్ళు చరిత్ర కాలగర్భంలో కలిసిపోతారు. ప్రజలు ఒక 5 సంవత్సరాన్ని, ఈ 5 సంవత్సరాల్లో నీకెవరైనా ప్రమాదం గురి చేస్తే, మీ కొట్లాటలు ఏమైనా ఇదైతే రేవంత్ రెడ్డికి అండగా ఉంటా అని చెప్తున్నాం. నీ పార్టీని తీసేస్తే వేరే విషయం, వేరే పార్టీల నుంచి ఇంకా నీకు ప్రమాదం వస్తే మా ప్రాణాలను ఒడ్డేనా ఈ ప్రభుత్వాన్ని నిలబెడతాం. ఇది ప్రజలు ఒక తీర్పిచ్చి నిర్ణయించబడినటువంటి ప్రభుత్వం ఇది. అది ఎవరుంటారు ముఖ్యమంత్రి అనేది మాకు అనవసరమైన విషయం. ప్రభుత్వం అయితే ఉండాలి. ఈ ప్రభుత్వాన్ని బయట అన్నట్టు కూలిపోతుంది, బొందపడతారు, లేకపోతే ఇంకేమవుతుంది, ఇవన్నీ ముచ్చట్లు, బేకారు ముచ్చట్లు. పార్లమెంట్ ఎలక్షన్లకు సంబంధించి వచ్చేవారికి ప్రజలు మొన్నటికి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన సందర్భంగా ఇప్పుడు పోటీ అంటే కాంగ్రెస్ బీజేపీ ఉండే అవకాశం ఉందా? కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీల మధ్య పోటీ ఉండే అవకాశం ఉందా? వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళకి రాజకీయ ఎత్తులు జిత్తులు మరి ఏ విధంగా వాళ్ళకి అవగాహన ఉందో నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏదో ఒక రకమైనటువంటి ఒక అవగాహనతోటి, కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అవగాహనతో ఉండి ఈ దేశానికి అత్యంత ప్రమాదంగా కాబోతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బీజేపీ ఏదైతుందో, మనవాద పార్టీ ఏదైతుందో, దాన్ని ఓడించడానికి బీజేపీ అట్లీస్ట్ ఈ రాష్ట్రంలో దాని పునాదులు పడకుండా ఉండేటువంటి ఒక ప్రయత్నం చేయాలి. ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు కానీ రేపు కనుక 3వసారి మళ్ళా మోడీ ప్రభుత్వం వచ్చి, అమిత్ షా మోడీల ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ దెబ్బ కొట్టేది బీఆర్ఎస్నే. దాని పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ కాంగ్రెస్ పడుతుంది. అంటే ఏంటిది, ఇప్పుడు కనుక ప్రజలు రైతులు ఉద్యమం చేస్తే రైతులు కాని వాళ్ళందరూ మాది కాదు కదా అనుకుంటారు. జర్నలిస్టులు చేస్తే మేము జర్నలిస్ట్ కాదనుకుంటారు. కార్మికులు చేస్తే మీ కార్మికులు ఏదో శాస్త్రం చెప్పినట్టే ఉంటుంది.
ఆఖరికి మన దాకా వస్తే తప్ప మనకు అర్థం కాదన్నట్టే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఏదో ఒక రకమైన అంటే కలిసి కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఒక అవగాహన ఒక తోటి వీళ్ళు కనుక ఇద్దరు కలిసి చేస్తే వీళ్ళకి కనీసం ఈ రాష్ట్రంలో ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు వీళ్ళకి మనుగడ ఉంటుంది. లేదంటే అక్కడ కనుక వాళ్ళకి మళ్ళా ఇప్పుడు చూస్తున్నాం కదా, ఎన్నికలు దగ్గర పడిన సమయంలో కూడా బీఆర్లో ఏమైంది? అదే మీరు అన్నట్టు బీజేపీ వల్ల బీఆర్ఎస్కు నష్టం జరుగుతుంది అంటే ప్రమాదం ఉందని ముందే గ్రహించినట్టున్నారేమో మరి. అందుకోసమే బీఆర్ఎస్ బీజేపీ పొత్తుండే అవకాశం ఉందని కూడా ఒక ప్రచారం జరుగుతుంది కదా. మీరేమో బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది అంటారు, కానీ బీఆర్ఎస్ బీజేపీ పొత్తుండే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఈటల రాజేందర్ కూడా గట్టనే భ్రమపడి నమ్మిపోయిండు. ఏమైంది? ఏం భ్రమపడ్డాడు? ఇప్పుడు నా కాంగ్రెస్ నన్ను కాపాడదు, ఇప్పుడు ప్రభుత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ నాకు అత్యంత ప్రమాదంగా ఉన్నది, ప్రమాదం కాపాడుతున్నది, వీళ్ళేమో కాపాడుతట్లేరని ఇంకో దగ్గర పోయింది. ఇది ఎట్లుంటుంది అంటే తోడేలు ఎంట పడుతుంటే మేకట దీన్ని కాపాడుకోవడానికి పులిని నన్ను కాపాడని పోయినట్టే ఉంటుంది. ఈటల రాజేందర్ పరిస్థితి ఏమైంది? అంతే అయింది. ఏమైంది? ఆయనకు చాలా పార్టీలో అత్యున్నతమైన స్థానం వచ్చారు. రేపు ఎక్కడో ఒక దగ్గర ఎంపీ సీటు కూడా వచ్చే అవకాశం ఉంది. ఏముండదు, అదంతా భ్రమ అన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఆకేర్ స్టూడియోకి వచ్చి చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు అన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.